ఈ రోజున కూటమి పేరు ఏంటంటే విడుదల కూటము. చెప్పండి, విడుదల కూటం. విడుదల కూటం అంటే డెలివరెన్స్ ప్రేయర్. ద గాడ్ ఈస్ స్పీకింగ్ త్రూ దిస్ వర్డ్. దిస్ ప్రేయర్ నేమ్ ఈజ్ డెలివరెన్స్, విడుదల ప్రార్థన. అందరూ చెప్పండి నాతో పాటు, విడుదల ప్రార్థన. ఈ విడుదల ప్రార్థన అన్నది చాలా శక్తివంతమైనది. ఈ ప్రార్థన వల్ల 3 ఆశీర్వాదాలు కలుగుతాయి. ఒకటి మీకు గొప్ప విడుదల కలుగుతుంది. మొదట ఏం కలుగుతుంది చెప్పండి అందరూ? గొప్ప విడుదల కలుగుతుంది. 2, మీకు సమాధానం కలుగుతుంది. 3, మీకు స్వస్థత కలుగుతుంది. మొదట మీకు విడుదల కలుగుతుంది, 2 మీకు సమాధానం కలుగుతుంది, 3 మీకు స్వస్థత కలుగుతుంది. వాక్యంలోకి వెళ్దాం, నాతో పాటు రండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయము. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 13వ వచనం. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతుండగా మా హృదయాలలో భయాన్ని దయచేయండి. వాక్ ప్రత్యక్షతను అనుగ్రహించండి. ఈ రాత్రి ఒక నూతనమైన ప్రత్యక్షత్వం వెళ్ళడానికి సహాయం దయచేయమని నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఈ రాత్రి దేవుడు శ్రమ నొందిన తన జనుల గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. మనము శ్రమ పడుతున్నామని దేవునికి తెలుసు, మనం ఇబ్బందులు పడుతున్నామని దేవునికి తెలుసు. ఆయనకు నీ గురించి తెలియనిదంటూ ఏమీ లేదు. ఆమేన్. ఎందుకంటే ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగినవాడు గనుక, ఆయన సమస్తమును ఎరిగినవాడు గనుక ఆయనకు మొదట నిన్ను గూర్చి బాగుగా తెలుసు. ఆమేన్ చెప్దాం గట్టిగా. దేవునికి నన్ను గూర్చి తెలుసు. పక్కన వాళ్ళు చెప్పండి, ఈ రోజున నన్ను గూర్చి దేవునికి తెలుసు. దేవునికి తెలుసు. అసలు దేవునికి నీ గురించి ఏం తెలుసు అనంటే, శ్రమ నొందిన తన జనుల యందు దేవుడు జాలిపడ్డానికి ఈ రాత్రి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి నీవు ఈ వాక్యం అంటున్న నీవు శ్రమ పడుతున్నావని దేవునికి తెలుసు. యూ హ్యావ్ టు ఫేస్ ద లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ లైఫ్, బట్ గాడ్ నోస్. దేవునికి తెలిసి నీ జీవితంలో శ్రమను అనుభవిస్తున్నావని. ఒకవేళ మనుషులు ఎవరికీ తెలియకపోవచ్చు, ఏ మనుషులకు తెలియకపోవచ్చు, ఏ మనుషులకు నువ్వు అర్థం కాకపోవచ్చు, ఏ మనుషులు నీ గురించి పట్టించకపోవచ్చు, ఏ మనుషులు నీ గురించి కనీసం ఆలోచించడానికి కూడా సమయం వెచ్చించకపోవచ్చు. కానీ నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు మాత్రం ఈరోజు నీ యందు శ్రమ పడుతున్న నిన్ను గురించి ఆయన జాలి పడుతున్న తండ్రి అయి ఉన్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నీ యందు దేవుడు జాలి పడాలని మొదట ఒక నిర్ణయానికి వచ్చాడు. ఎందుకు ఆయన మొదటి నిర్ణయానికి వచ్చాడంటే, నిర్గమకాండం 3వ అధ్యాయము, అందరూ బైబిల్ తీయాలని కోరుకుంటున్నాను. 3వ అధ్యాయము, నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. ఈ రాత్రి శ్రమ నొందిన జనులను గురించి జాలిపడి ఓదారుస్తున్న దేవుడు మొదట ఏమంటున్నాడంటే, నీ బాధను నేను చూశాను.
నీ బాధ నిశ్చయముగా దేవుడు చూచాడు. ఈ రాత్రి ఈ వాక్యం వింటున్న నీవు ఏ బాధనైతే నీ వ్యక్తిగత జీవితంలో అనుభవిస్తున్నావో, ఏ బాధనైతే నీ యొక్క అంతరంగంలో కలిగి ఉన్నావో, ఏ బాధను బట్టి నీ హృదయం అంతా వేదన పడుతున్నదో దేవునికి తెలుసు. అందుకే దావీదు కీర్తన 30 దావీదు కీర్తన 30 అందరూ తీసి చదవాలని కోరుకుంటున్నాను. 8వ వచనం. యెహోవా నీకే మొర్రపెట్టి తిని నా ప్రభువును బ్రతిమాలుకొంటిని, గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణం వలన ఏమి లాభమయ్యా. చాలండి. నేను గోతిలోకి దిగిపోతే, ఈ బాధల వలన నేను చనిపోతే నా ప్రాణానికి ఏం లాభం? ఈ రాత్రి నువ్వు ఈ బాధల వల్ల చనిపోవడానికి ఈ కూటానికి రాలేదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నీ బాధల వలన నీవు ఇబ్బందులు పాలవడానికి నీవు ఇక్కడికి రాలేదు. దేవుని యొక్క ప్రేమ ఏమైనదంటే, నీవు గోతిలోకి దిగితే నీ ప్రాణానికి ఏం లాభము? మందు నిన్ను స్తుతించలేదు. ఎందుకనంటే ఆయన ప్రాణము అనగా నీ ప్రాణము దేవుని కొరకు రాత్రి కనిపెట్టుకుంటుంది. ఏమనంటే, నాకు కలిగిన ఈ బాధలో నుండి నా దేవుడు విడిపిస్తాడు. ఆమేన్. నా దేవుడు నాకు కలిగిన బాధల నుండి విడిపిస్తాడు. నేను ఒక రోజున ఒక ప్రాంతానికి వెళ్ళాను. ఆ ప్రాంతము ఎటువంటి ప్రాంతం అంటే చాలా భయంకరమైనటువంటి ప్రాంతం. ఆ యొక్క ప్రాంతానికి నేను వెళ్ళినప్పుడు అక్కడ ఒక సహోదరుడు నాకు కనపడ్డాడు. ఆ సహోదరుడు నాతో, ఆయన పేరు దిలీప్, పి దిలీప్. ఆ పి దిలీప్ అనే వ్యక్తి నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడాడు. అయ్యా, నేను చాలా సమస్యల్లో ఉన్నాను. నాకు ఇల్లు లేదు. నా పిల్లలు పెరిగారు కానీ సరైనటువంటి ఆహారం వాళ్ళకి పెట్టలేకపోతున్నాను. నేను పేరుకు బ్రతుకుతున్నాన్న మాటే కానీ నా బంధువుల యొద్ద నుండి, నా స్నేహితుల దగ్గర నుండి, చివరకు మా అత్తమామ దగ్గర నుండి నన్ను అందరూ వెలివేశారు. ఎందుకంటే నా పరిస్థితి బాగలేదు. నాకు చెడు అలవాట్లను బట్టి నేను ఎంతో సమస్తాన్ని కోల్పోయాను. ఈ పరిస్థితుల్లో నేను యేసుక్రీస్తు ప్రభువుని ఎరగడానికి నా హృదయాన్ని తెరిచాను. దేవుడు నా హృదయంలోకి వచ్చాడు. కానీ నాకెందుకు ఒక వెలితి ఉంది. ఆ వెలితిని నాకు నువ్వు తీర్చాలి అన్నాడు. నేను అన్నాను, మీరు ఎంతకాలంగా యేసు ప్రభువుని తెలుసుకుని ఉన్నారంటే, చాలా కాలమైందని నేను తెలుసుకున్నాను అన్నాడు. మరి చాలా కాలమైంది అంటున్నావు, నీవు యేసుక్రీస్తు ప్రభువుకి తెలుసా అని అడిగాను. మళ్ళీ నా ప్రశ్న మీకు అర్థం అవ్వాలని కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు అందరికీ తెలుసు, ఇక్కడ అందరికీ తెలుసు. కానీ చంద్రబాబు నాయుడికి నువ్వు తెలుసా అని అడిగాను. తెలిస్తే ఆయన చెప్పిన మాట ఏంటంటే, తెలియదు అన్నాడు. ఇదేలాగనే నీకు యేసుక్రీస్తు ప్రభువు తెలుసు, కానీ యేసుక్రీస్తు ప్రభువుకి నీవు నేను తెలుసా? మన బాధకు, మన శ్రమకు, మన ఇబ్బందికి, మన కరువుకి, మన సమస్తానికి మూలాధారం ఏంటనంటే మనం యేసును గూర్చి ఆలోచించకపోవడం. హీ డజంట్ థింక్ అబౌట్ ద జీసస్ క్రైస్ట్ ఇన్ యువర్ ద హోల్ లైఫ్. నీ జీవితంలో సంపూర్తిగా యేసుక్రీస్తు ప్రభువుని ఎరగకపోవడమే నా శ్రమకు కారణం, నా బాధకు కారణం. ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు 400 ఏళ్లకు పైగా వాళ్ళు బానిసత్వం అనుభవిస్తున్నారు. వారికి విడుదల కలగట్లేదు. ఇప్పుడు దేవుడే స్వయంగా ఉంటున్నాడు, ఐగుప్తుల్లో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచాను. 400 ఏళ్ల తరువాత దేవుడు ఒక నిర్ణయం చేశాడు. ఏంటంటే, నా ప్రజల గురించి నేను జాలిపడాలి అనుకున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నేను నా ప్రజల గురించి జాలిపడాలి. వాళ్ళు ఎంత కష్టంలో ఉన్నారో వాళ్ళ మీద నేను జాలిపడాలి. వాళ్ళు ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారో వారి యొద్దకు నేను వెళ్ళాలి. ఎంత కఠోరమైన పరిస్థితుల్లో ఉన్నారో ఆ కఠోరమైన పరిస్థితుల మధ్యలోకి నేను వెళ్ళి వారిని ఓదార్చాలి అని అనుకున్నాడు. ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటంటే, ఈ రాత్రి శ్రమ నొందిన తన జనులను ఓదార్చడానికి నా తండ్రి అయినటువంటి యేసయ్య ఇక్కడికి వచ్చి ఉన్నాడని నమ్మేవాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పి చప్పట్లు కొట్టండి, ఇంకా గట్టిగా. ఆయన ఎందుకు వచ్చాడంటే, మొదట నిన్ను ఆ యొక్క బాధలో నుండి విడిపించడానికి.
బాధ కలగడానికి మూడు కారణాలు. ఒకటి, బాధకు కారణం ఏంటనంటే బైబిల్ అంతా చూస్తే బాధకు కారణం ఏంటంటే మొదట పాపము నీకు బాధను కలుగు చేస్తుంది. పాపము వలన నీకు బాధ కలుగుతుంది. ఈ పాపానికి ఉన్నటువంటి మూలం ఏంటనంటే దేవునికి స్థానం ఇవ్వకపోవడమే. ఒక రోజున యోహాను లాంటి పాస్టర్ గారు లాంటి భక్తుడు ఒక పెద్ద భవంతిని కట్టాడు, పెద్ద ఇల్లును కట్టాడు. ఇల్లును కట్టిన తరువాత ఆ ఇల్లు చాలా చక్కగా అమర్చబడి ఉంది. అతడు దేవుడు అంటే చాలా ఇష్టం, యేసుక్రీస్తు ప్రభు అంటే చాలా ఇష్టం. ఒకరోజు ప్రార్థన చేసుకొని యేసు ప్రభుని పిలిచాడు. యేసయ్యా, మీరు నా ఇంటికి రండి, మరి ఇంటికి వచ్చి మీరు పైన ఒక గది ఉంది, మీకోసం టెరాస్ మీద ఒక గది ఉంది, ఆ 3వ అంతస్తులో మీరుండండి, 2వ అంతస్తులో నేను బాడుక్కిచ్చుకుంటా, కింద అంతస్తులో కూడా నేను బాడుక్కిచ్చుకుంటా, ఆ లాస్ట్ గదిలో మాత్రం నేను, నా బిడ్డ, నా పిల్లలు ఉంటాం అన్నారు. యేసుక్రీస్తు ప్రభు ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి ఆయన నువ్వు ఆహ్వానిస్తే అక్కడికి వస్తాడు, నువ్వు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాడు. ఈ రాత్రి నీ జీవితంలో నువ్వు ఎంతవరకైతే దేవునికి స్థానం ఇస్తావో అంతవరకు దేవుడు నీ జీవితంలోకి వస్తాడు. ఎంతవరకు నువ్వు దేవునికి నీ హృదయంలో అనగా స్థానాన్ని ఇస్తావో ఆ స్థానం వరకే ఆయన పరిధిలో సంచరిస్తాడు. ఆ పరిధి దాటి దేవుడు ఇప్పుడు సంచరించడు. ఆమేన్. నీ హృదయంలో నువ్వు ఎంత అనుమతిస్తావో అంతవరకే దేవుడు సంచరిస్తాడు. ఇప్పుడు పాస్టర్ గారు ఏం చేశారంటే యేసయ్య అంటే బాగా ఇష్టం కాబట్టి వెంటనే ఆ 3 అంతస్తుల బిల్డింగ్లో మొదటి అంతస్తుని, పై అంతస్తుని దేవునికి ఇచ్చేసాడు, 2వ అంతస్తుని బాడుక్కి ఇచ్చేసాడు, 3వ అంతస్తులో ఒక భాగం అంతా మళ్ళీ బాడుక్కి ఇచ్చాడు. ఆ 3వ కింద అంతస్తులో ఒక చిన్న రూమ్లో వాళ్ళు, తన భార్య, తన పిల్లలు ఉన్నారు. ఈ లోపల కొద్ది రోజుల తరువాత ఒక వ్యక్తి, ఒక భయంకరమైనటువంటి ఒక వికృతమైన ఆకారం కలిగిన వ్యక్తి ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. తలుపు తట్టగానే, తలుపు తీయగానే ఎవరో కాదు, సాక్షాత్తు శాతానుడే వచ్చి ఇంటి ముందు నిలబడున్నాడు. నిలబడినట్టు ఉండకుండా 4-5 దురాత్మలు తీసుకొచ్చి ఆ ఇంటి కిటికీలు తెరిచి ఆ కిటికీలోంచి తేళ్లను, జర్రెలను, పావులను లోపలికి పంపించేశాడు. ఇక ఈ యోహాను అనేటువంటి వ్యక్తి ఇక అరుస్తున్నాడు. ఈ పావులు చంపలేక, ఈ తేళ్ల చంపలేక, ఆ తర్వాత ఈ నెండ్రగబ్బలను చంపలేక ఆ రాత్రంతా అలసిపోయాడు. వాటన్నిటిని మొత్తానికి జయించేశాడు, అన్నిటిని చంపేశాడు, అన్నిటిని తీసుకెళ్ళి, అవశేషాలు తీసుకెళ్ళి బయట పడేశాడు. పడేసిన తర్వాత అతడు ఆలోచనలో పడ్డాడు. ఏంటి, దేవుడు నా ఇంట్లో ఉన్నా కూడా, ఎక్కడ యేసయ్య నా ఇంట్లో ఉన్నా కూడా దెయ్యం రావడం ఏంటి? యేసయ్య నా ఇంట్లో ఉన్నా కూడా నాకు కష్టాలు కలగడం ఏంటి? యేసయ్య నా ఇంట్లో ఉన్నా కూడా నా హృదయానికి బాధలు, నిట్టూర్పులు, శ్రమ, వేదన ఇవన్నీ కలగడం ఏంటి? ఐ డిడ్ ద సమ్ మిస్టేక్. నేను ఎక్కడో చిన్న తప్పు చేశాను, నా తప్పు ఏంటని వెతకడం ప్రారంభించాడు. ఆ వెతుకుతూ ఉండగా తనకు ఒక వాక్యం కనపడింది. చదవండి ఆ వాక్యం ఒకసారి నాతో పాటు చూడండి. దావీదు కీర్తన అందరూ బైబిల్ తీయాలని నేను కోరుకుంటున్నాను. దావీదు కీర్తన 19వ అధ్యాయము 12వ వచనం. తన పొరపాటులు కనుగొనగలిగిన వాడెవడు? తన పొరపాటులను కనుగొనగలిగిన వాడెవడు? ఈ రాత్రి నీ పొరపాటు ఏంటన్నది నువ్వు కనుగొంటే నీ బాధకు అడ్రస్ ఏంటో దొరుకుతుంది. ఆమెను చెప్పండి గట్టిగా. నీ పొరపాటును నువ్వు కనుగోగలిగితే, నీ పొరపాటును నువ్వు గుర్తించగలిగితే, నీ పొరపాటును నువ్వు నిదానించి పరీక్షించి చూసుకోగలిగితే నీకెందుకు ఈ శ్రమ, బాధ, కష్టము, కన్నీరు, దుఃఖం వచ్చిందో నీకు అర్థమవుతుంది. ఇప్పుడు పొరపాట్లు కనుగొనే వాళ్ళు చాలా కష్టం. ఉండట్టుగుండి చర్చిలో కరెంటు పోయిందనుకోండి, కరెంటు పోయిన వెంటనే ఏం చేస్తాడు అని అంటే వెళ్ళి ఆ యొక్క స్విచ్ బోర్డుని చూస్తాడు, అంతేనా? మొదట ఏం చేస్తాడు? స్విచ్ బోర్డుని వెతుకుతాడు. స్విచ్ బోర్డులో ఏం కనపడదు. ఆ తరువాత వెళ్ళి మీటర్ దగ్గరికి వెళ్తాడు. మీటర్ దగ్గర మెయిన్ జంక్షన్ బాక్స్ ఉంటుంది. ఆ జంక్షన్ బాక్స్ దగ్గర ఎంసీబీ, ఫీజు క్యారీ 2 ఉంటాయి. ఎంసీబీ చెక్ చేస్తాడు. ఎంసీబీ బాగానే ఉంటుంది. ఫీజు క్యారీ ఉంటుంది. ఆ ఫీజు క్యారీలో ఆ ఫీజు ఎంత ఉంటుందంటే ఒక ఎంటుకు వాసంత తీగ రెండుటికి మధ్యలో ఉంటుంది. ఆమేన్. తీగ ఎంత ఉంటుంది? ఎంటుకు వాసంత ఉంటుంది. ఆ ఎంటుకు వాసంత తీగ ఎక్కడో చిన్నగా కట్ అయిపోయి ఉంటుంది. ఏమైపోయి చిన్నగా కట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు కట్ అయిపోవడం వల్ల లోపలంతా ఏం రాలేదు,
కరెంట్ రాలేదు, పవర్ రాలేదు, లోపలంతా ఏం రాలేదు, శక్తి రాలేదు, పవర్ రాలేదు. ఇప్పుడు వెంటనే తనకు ఎక్కడైతే పొరపాటు జరిగిందో, ఎక్కడైతే పొరపాటును కనుగొనగలిగాడో, ఆ పొరపాటును వెంటనే ఒక తీగ తీసుకొచ్చి ఆ తీగను చుట్టి మళ్ళీ ఫీజు క్యారీ లోపల ఇన్పుట్ చేయగానే కరెంట్ వచ్చింది. ఆమేన్. ఇది చాలా సర్వసాధారణం మీరు అనుకుంటున్నారు, కానీ నేను ఆత్మ సంబంధం విషయంలో చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నీ జీవితంలో నీ పొరపాటు ఏంటనేది ఒకసారి నువ్వు కనుగొనగలిగితే, ఆ కనుగొనడానికి మొదట నీకు కనపడేది ఏంటంటే నీ పాపం. నువ్వు దేవునికి స్థానం ఇవ్వకపోవడం ఒక పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. నువ్వు ఆదివారం రోజున దేవుని ఆరాధనకు రాకపోవడమే ఒక పాపం. ఆదివారం రోజున దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని నువ్వు దేవునికి ఇవ్వకపోవడమే ఒక పాపం. దేవుని కోసం నువ్వు తృష్ణ కలిగి జీవించకపోవడమే ఒక పాపం. అర్థమవుతుందా? దేవుని వాక్యానుసారంగా జీవించకపోవడమే పాపం. ఇప్పుడు పాపం అంటే ఏదో పెద్ద పాపం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఆజ్ఞాతిక్రమమే పాపం. మీరు హాస్పిటల్లో ఎప్పుడైనా చూడండి, విషయం తాగిన వాళ్ళు చూడండి, వాడు నోక్రాన్ బాటిల్ అంటే అవేనా, నోక్రాన్ బాటిల్, మోనోక్రాన్ బాటిల్, నేను దారిలో వస్తా చదువుతాను అవన్నీ. మోనోక్రాన్ బాటిల్, నోక్రాన్ బాటిల్, థమ్స్అప్ లాగా వాడు కొనుక్కొచ్చుకొని మొత్తం తాగేస్తాడా, 2-3 మూతలు దాగి పడిపోతాడా? చెప్పండి గట్టిగా. అదిగో ఎక్స్పీరియన్స్ అక్కడ. 2-3 మూతలు దాగి పడిపోతాడు. ఎందుకు 2-3 మూతలు దాగి పడిపోతాడంటే, వాడికి వచ్చిన పేరేందంటే మందు దాగి పడిపోయాడు. వాడు మందు మొత్తం తాగలా, లీటర్ బాటిల్ వాడు తాగలేదు, వాడు కేవలం 2-3 స్పూన్లే, 2-3 మూతలే తాగాడు. వాడు అప్పటికే స్పృహ తప్పి పడిపోయాడు. వాడిని ధర్మాసుపత్రికి తీసుకెళ్తే వాడు చుట్టూ ఎవడు నిలవలేంత దుర్గంధమైన వాసన. ఇంకా వాడిని కక్కిచ్చి వాడిని బయటికి తీసుకొచ్చి 5 రోజుల తర్వాత వాడిని అడిగితే వాడు చెప్పే మొదటి మాట అంటే, నేను మొత్తం తాగలా, ఒక మూత తాగే లోపల కళ్ళు తిరిగి పడిపోయాను అంటాడు. ఆమేన్. వాడు ఏం చేశాడు? మొత్తం తాగలు. నువ్వు పాపమంతా చేయలా, ఆజ్ఞ అతిక్రమానికి ఒక చిన్న మిస్టేక్ ఒకటి చేసావు. ఆ మిస్టేక్ ఏంటంటే దేవుని మందిరాన్ని నిర్లక్ష్య చేయడం ఒక పాపం. దేవుని సన్నిధిలో ఒప్పుకున్న దాన్ని చేయకపోవడం ఒక పాపం. దేవునికి మాట ఇచ్చి ఆ మాటను వెనక్కి తీసుకోవడం పాపం. మణిబాబు గారు ఎక్కడ లేని విషయాలు మీరే కొత్తగా చెప్తున్నారే, ఇవన్నీ మీరు చెప్తుందా, వాక్యం చెప్తుందా? నా బైబిల్ ఏం చెప్తుందో చెప్తా. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం. నా బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి నా బైబిల్లోకి వెళ్ళి చూస్తాను. నా బైబిల్ చాలా ఇంపార్టెంట్ నాకు. 5వ అధ్యాయము అందరూ బైబిల్ తీయాలని కోరుకుంటున్నాను. 2వ వచనం, నువ్వు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుట నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకునుము. దేవుడు ఆకాశం అందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు కనుక నీ మాటలు కొద్దిగా ఉండాలి. దేవుని మందిరానికి వచ్చిన మాటలు ఎట్టుండాలి? చెప్పాలి గట్టిగా. ఎట్టుండాలి? కొద్దిగా ఉండాలి. కొంతమంది వాక్యం చెప్తుంటే వెనకాల కౌంటర్ వేస్తుంటారు. దేవుడు మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడితే నీకు నోరు ఉండదు. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడితే నీకు నోరే ఉండదు, మళ్ళీ నోరు ఉండదు, పడిపోతుంది. ఇంక ఈ భాష వస్తుంది, కొత్త భాష, దానికి లిపి ఇంకా కనుగొనలా, నువ్వు కనుక్కుంటావు మళ్ళీ. అర్థమైందా? అటువంటి భాషలోకి నువ్వు వెళ్ళకూడదంటే నువ్వు మొదట ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో నువ్వు అనాలోచితగా ఉండకూడదు. అంటే దేవుని సన్నిధిని అనాలోచితగా నువ్వు చేయకూడదు. దేవుని సన్నిధిలో త్వరపడకుండా నీ నోటిని కాచుకోవాలి. దేవుడు ఆకాశం అందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, ఆదివారం నువ్వు ఎక్కడున్నావు? ఈ ప్రశ్న నీకు విడుదల కలగాలంటే మొదటి ఈ ప్రశ్న చెప్పాం కదా. ఫీజు క్యారీ మొత్తం ఎతికితే నీకు దొరికే ఫీజు క్యారీలో ఆ ఫీజు ఎంత ఉంటుంది? మన ఎంటుకు వాసి ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది ఫీజు క్యారీలు? ఎంటుకు వాసి. ఆ ఎంటుకు వాసి అంతా తెగిపోతేనే ఇల్లంతా చీకటైపోతుంది. కాబట్టి ఆ ఎంటుకు వాసి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఒప్పుకుందాం, గట్టిగా చప్పట్లు కొట్టండి. పాస్టర్ గారికి చేరియండి అమ్మ. పాస్టర్ గారు చేరియండి, కూర్చుంటాడు. పాస్టర్ గారు ఆయన, ఐ రెస్పెక్ట్ టు హిమ్. ఆడు కూర్చున్నాడు, దేవుడు ఒక్క దెబ్బ వేసాడు, వెళ్ళి కూర్చుంటాడు పైకి. ఇప్పుడు బాగా గమనించండి. రెండోది చూడండి బాగా. ఇప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని మందిరానికి వెళ్ళకపోతే పాపం. దేవుని మందిరంలో అనాలోచితంగా మాట్లాడితే పాపం. దేవుని సన్నిధిలో వ్యర్థంగా మాట్లాడితే దేవుడు ప్రతి మాటను బట్టి లెక్క ఒప్పు చెప్పాలి. ఆమేన్. ఇప్పుడు దేవుని సన్నిధిలో అనాలోచితంగా ఉన్న వ్యక్తి దేవుని మందిరానికి రాకుండా నేను ఇంట్లోనే ఉంటానంటే అది పాపమా కాదా చెప్పండి. ఒకవేళ దేవుడే కానీ ఒక రిజిస్టర్ పెట్టి వారానికి 5 వారాలు, అప్పుడప్పుడు 4 వారాలు వస్తాయి, 5 వారాలు వచ్చాయనుకోండి, 5 వారాలలో ప్రజెంట్ వేసాడు అనుకోండి, నీకు నెల ఆఖరి 31వ తేదీకి నీకు ఒక స్లిప్ పంపించాడు అనుకోండి, నీ ఇంటికి 31వ తారీఖున నీ ఇంటికి స్లిప్ పంపిస్తాడు. ఆ స్లిప్లో వేయాలంటే ఆదివారం ఆరాధనకు వచ్చినందుకు కొన్ని మార్కులు,
అర్థమైందా? ఆదివారం రోజున నువ్వు వచ్చినప్పుడు దేవునికి కానుక, శ్రేష్టమైన కానుక ఇవ్వకపోవడం ఒక తప్పు. మూడోది, దేవునికి దశంభాగం ఇవ్వకపోవడం ఒక తప్పు. ప్రతిరోజు వాక్యం చదవకపోవడం ఒక తప్పు. ప్రతిరోజు ప్రార్థన చేయడం ఒక తప్పు. ఈ తప్పులన్నీ దేవుడు లెక్కించి 31వ తారీఖున కరెంటు బిల్లు వచ్చినట్టు మీ ఇంటికి దేవుడు ఒక బిల్లు పంపించాడు అనుకోండి. అర్థమవుతుందా? నా లాంగ్వేజ్ మీకు అర్థమవుతుందా? మీ ఇంటికి దేవుడు బిల్లు పంపించాడు అనుకోండి. ఆ బిల్లు చూసి మీరు ఏం చేస్తారు? ఛీ, నాది ఒక భక్తేనా? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమని దేవుని వాక్యం చెప్తుంటే, సంతుష్టి సహితమైన దైవభక్తి ఇక్కడ లేదు. అసంతృప్తి అయిన దైవభక్తి నీ జీవితంలో ఉంది కాబట్టి మొదట నీ జీవితంలో పాపము లేదా రహస్య పొరపాటులను నువ్వు కనుగొనగలిగిన వాడెవడు? నీ రహస్య పొరపాటులను కనుగొనలేకపోతున్నావు. ఇది నీ జీవితంలో నీ తప్పును కనుగొనలేకపోతున్నావు. నీ తప్పు ఎక్కడుందంటే నువ్వు కుటుంబముగా దేవుని సన్నిధికి రాకపోవడము. ఒప్పుకున్నలు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఆదివారం అయితే ఎక్కడుండాలి? దేవుని సన్నిధికి రావాలి. నేను ఒక రోజున యోహాన్ గారు మందిరంలో ఉన్నాను. 2 భార్య భర్తలు నా దగ్గరకు వచ్చారు. రాగానే అందరికీ ఆ రోజు చర్చిలో వాళ్ళే అన్నం వడ్డించారు. వాళ్ళే అప్పుడు చర్చిలో ఈతాకు చేపలన్నీ మడితేసి వాళ్ళు మూల పెట్టారు. అంతా అయిన తర్వాత 2 భార్య భర్త నా దగ్గరకు వచ్చి, అన్న మీరు ఇంటికి రావాలి అన్నారు. సరే, ఎన్ని గంటలకు రావాలమ్మానంటే మీరు వెంటనే రావాలన్నారు. ఏంటమ్మానంటే నా కొడుకు చచ్చిపోయాడన్నా, ఉదయం 3 గంటలకు చచ్చిపోయాడు. ఈరోజు ఆదివారం ఆరాధన, దేవుని సన్నిధికి రాకుండా నేను ఉండలేము. పైపెచ్చు చనిపోయిన నా కుమారుడు నేను తీసుకొని రాలేను. నా బిడ్డ దగ్గరకు నేను వెళ్ళాల్సిందే కానీ నా బిడ్డ మా దగ్గరికి ఇక రాలేడని మాకు అర్థమైంది. కనుక మేము దేవుని దగ్గరకు వచ్చాం. మీరు త్వరగా ఇంటికి వస్తే మధ్యాహ్నం నుంచి భూస్థాపన చేద్దామన్నారు. నా గుండె అట్లే ఆగిపోయింది. ఇక నాకు నిలువెల్లా చెమటలు పట్టిపోయాయి. ఇక ఏమాత్రం కూడా వాళ్ళకి నేను జవాబు చెప్పలేకపోయాను. వెంటనే పదం అని చెప్పి వెంటనే బయలుదేరి వాళ్ళ ఊరు మేర్లపాక, ల్యాంకో ఫ్యాక్టరీ దగ్గర. ఆ మేర్లపాక దగ్గరికి వెళ్ళేటప్పటికి ఊరవతల చిన్న ఆ చుట్టిల్లు, ఒక అడ్డాపిల్లు లాంటి చుట్టిల్లు ఒకటి ఉంది. ఆ చుట్టింట్లో వీళ్ళు బాడుకు తీసుకుని ఉన్నారు. ఆ చుట్టింట్లో రేకు తలుపు తీశారు. తలుపు తీస్తే ఆ మూల పంచన ఆ బిడ్డని ఈతాకు చేపలు చుట్టి ఇట్లా నిలబెట్టున్నారు. ఆ బిడ్డని. నేను ఆ దృశ్యం చూసి గడగడగడ వణికిపోయాను. నేను వెంటనే ఆ బిడ్డను వాళ్ళు ఈతాకు చేపలోంచి తీసుకొని ఇలా కిందకు దొల్లించగానే ఆ ఎర్రజీమలు ఇదంతా తినేసున్నాయి. ఆ ఎర్రజీమలు చెవికాడి నుంచి కన్ను వరకు తినేసున్నాయి. మీరు ఎప్పుడైనా చీమలు తిన్నటువంటి శరీరాన్ని లేదా చీమలు తిన్న డెడ్ బాడీని మీరు చూడలేదు, నేను చూసా. నా కళ్ళతో చూశాను, చేతితో తాకాను. ఆ చీమలు తిన్నటువంటి ఆ చిన్న పిల్లవాడి యొక్క కన్ను, చిన్న పిల్లవాడి యొక్క చెవుకాడి నుంచి మొత్తం చీమలు తినేసాయి. చీమలు తినేసేటప్పుడు వాళ్ళ తల్లి ఆ పైట గుడ్డ తీసుకొని ముఖాన్నంతా తుడుస్తూ, చిన్నయ్యా చర్చికి వెళ్ళామయ్యా, యేసయ్య దగ్గరికి వెళ్ళాం, నువ్వు యేసయ్య దగ్గరికి వెళ్ళావని మాకు అర్థమైంది. నీ ఉన్న చోటుకి మేము రావడానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకున్నామయ్యా. ఈరోజు వెళ్ళి నీ ఉన్న చోటుకి మేము రావాలని మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి వెళ్ళాం. మేము దేవుని శరీరంలో రక్తంలో పాలు పంపులు వచ్చాం. మణిబాబన్ వచ్చాడయ్యా నీకోసం, కడసారి చూపు కోసం వచ్చాడు, అని ఆ తల్లి ఏడుస్తుంటే ఇప్పటికీ నా చెవిలో ఆ మాటలు ప్రతిధ్వనిస్తున్నాయి. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? మణిబాబన్న, నా కుమారుడి పార్థివ శరీరం దగ్గర ఘనమైన సువార్త చెప్పు అన్నారు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఘనమైన సువార్త చెప్పు, తాత్కాలికమైన మాటలు వద్దు. నా కుమారుడు చావు కూడా ఈ ప్రజలకు ఒక రక్షణ కేంద్రకంగా ఉండాలి. మా ఈ దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి నియమంతో ఉన్న భక్తి అనేకులకు ఒక మాదిరి అయిన జీవితం ఉండాలి అని వాళ్ళు చెప్పినప్పుడు ఆ యొక్క శవపేటిక దగ్గర నేను కొన్ని సువార్త మాటలు చెప్పాను. అంతా అయిపోయింది. వాళ్ళు తీసుకెళ్ళి బాబును పాతి పెట్టారు. ఆ తల్లి ఇంటికి వచ్చి అందరికీ చెప్తుంది, అమ్మా నా బిడ్డ గురించి ఎవ్వరూ ఏడవకండి, నా బిడ్డ పరలోకంలో యేసయ్య ఒడిలో ఉన్నాడు. ఇప్పుడు మేమెందుకు చర్చికి వెళ్ళామో తెలుసా? ఎందుకు వెళ్ళామనంటే ఆదివారం రోజున దేవుని విశ్రాంతి దినమును ఘనముగా ఆచరించమని మా దైవజనుడు చెప్పాడు. ఆ మాటకు మేము లోబడి దేవుని మందిరానికి వెళ్ళామన్నారు.
నాకు ఇప్పటికి ఉన్న భయం ఆ మాట నా మనసులో మిగిలిపోయింది. నిజంగా దేవుణ్ణి నమ్మిన నీ జీవితంలో ఎన్ని ఆదివారాల దేవుని దినాన్ని పక్కకు పెట్టావు? ఎంతగా నీ సంఘాన్ని నువ్వు తిరస్కరించావు? ఎంతగా నువ్వు దేవుని మాటకు అవిధేయత చూపించావు? ఎంతగా నువ్వు దేవుని యొక్క చిత్తానికి అనగా నీ స్వచిత్తాన్ని అడ్డం పెట్టి దేవుని చిత్తాన్ని చంపేశావు. జాగ్రత్త బిడ్డ. దేవుడు నీ నుండి కోరుకునేది మొదట ఆయన విశ్రాంతి దినాన్ని ఘనంగా ఆచరించే వారిని బట్టి దేవుడి రాత్రి విడుదల దయచేస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. రెండో విషయం చెప్పాను నేను. రెండో విషయం, దేవుని సన్నిధిలో ఘనంగా దేవుని దినాన్ని ఆచరించాలి. అది విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. రెండవదిగా దేవునికి ఇవ్వవలసిన వాటిని దేవునికి ఇవ్వాలి. ఎందుకు దేవునికి ఇవ్వాలి అని అంటే దావీదు కీర్తన 15:5 ద సామ్ 15:5. దావీదు కీర్తన 15:5. చదవండి ఒకసారి. తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వడు, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనుడు, ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూ కదల్చబడ్డడు. ఆమెను చెప్పండి గట్టిగా. ఒక మనిషి కదల్చబడకూడదు. ఒక మనిషికి శ్రమలు వచ్చినా వాడు కదలడు, ఇబ్బందులు వచ్చినా కదలడనంటే వాడు మొదట తన ద్రవ్యాన్ని వడ్డీలకి ఇడు. మరి వడ్డీకి ఉండదు డబ్బులు ఎట్ట బెదరు అంటే వడ్డీకి ఇవ్వడంతే. హీ డజంట్ గివ్ టు ద మనీ బట్ హీ కెనాట్ బి ఆఫ్ దట్ ఎనీథింగ్ సింగిల్ ఎన్పీ ఫ్రమ్ యూ ఎక్స్పెక్ట్. నీ నుండి ఒక్క పైసా కూడా ఆశించకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది వడ్డీకి తన ద్రవ్యమును ఇవ్వకూడదు. ఇప్పుడు వడ్డీకి ఇచ్చే వాళ్ళు చూస్తే నాకు ఇప్పుడు కోపం, వాళ్ళు నన్ను చూస్తే కోపం. ఎందుకంటే మా మణిబాబు వచ్చి మా కడుపు కూడా కొట్టాడు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీవు వడ్డీకి ధనం ఇవ్వకూడదు. 4వ వచనం చదువుదాం అందరం ఒకసారి. సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఆమెను చెప్పండి గట్టిగా. అంటే పరిశుద్ధుడైన వ్యక్తి, దైవ భయం కలిగిన వ్యక్తి, దేవుని కోసము నిందారహితంగా జీవించే వ్యక్తి ప్రమాణం చేస్తే నష్టం కలిగిన మాట తప్పడు. మనం దేవునికి ప్రమాణం చేస్తుంటాం చాలాసార్లు, మనుషులకు కాదు, దేవునికి ప్రమాణం చేస్తుంటాం. దేవునికి ప్రమాణం చేసి దేవునికి ఇవ్వం. మనం దేవునికి ఇవ్వం. దేవునికి ప్రమాణం చేస్తాం, దేవునికి ఇవ్వం. నేను చాలా సీరియస్గా చెప్తున్నా. అంటే నష్టం ఎందుకు కలుగుతుందో చెప్తాను, నష్టాలు కష్టాలు కారణం ఎందుకు చెప్తాను. ఇప్పుడు అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. నేను జెర్మియా గారిని మా యొక్క సహవాసంలో రేపు 18వ తేదీ మీటింగ్, క్షమించిన 17వ తారీఖున మీటింగ్, లాస్ట్ రోజు మీటింగ్. ఆ చర్చిని నేనే ఓపెన్ చేశాను. దాదాపు ఒక 27 సంవత్సరాలుగా నాతో కలిసి పరిచర్యలో ఉన్నాడు. ఎంత నమ్మకస్తుడు అంటే బహుశా ఇప్పుడున్న వాళ్ళందరికంటే మంచి నమ్మకస్తుడు అనుకో, మంచి సేవకుడు కూడా. లైవ్లో వింటాడు రేపు. అంత మంచి సేవకుడు ఆయన ఇక్కడ ఉండమంటే ఇక్కడ ఉంటాడు. అది ఒక రోజు 2 రోజులు అడగడు, నన్ను ఒక గంటను అడగడు. నేను తిరిగి వచ్చేదాకా అక్కడే ఉంటాడు. ఎన్నోసార్లు చూసి నేను సిగ్గుపడ్డా. ఎందుకంటే ఇంతటి నమ్మకత్వం కలిగిన మనుషుడిని నేను ఎక్కడ చూడలేదనుకున్నా. సరే, ఆయన ఒక రోజున నాకు మిడ్ నైట్ ఫోన్ చేశాడు. మిడ్ నైట్ ఫోన్ చేసి, అయ్యా నేను కాళహస్తి వస్తున్నాను నేను అన్నాడు. ఏంటనంటే అంబులెన్స్లో ఒక పిల్లోడిని తీసుకొస్తున్నాం మీ దగ్గరికి అన్నాడు. అంబులెన్స్లో పిల్లోడిని నా దగ్గర తీసుకొస్తే ఏ లాభం? ముఖ్యంగా మీ పిల్లోడికి ఏమైందనంటే ఆ పిల్లోడిని కావల హాస్పిటల్లో జాయిన్ చేసాం. ఉన్నట్టుకుండి స్కూల్కి వెళ్ళేటప్పుడు బిడ్డ కళ్ళుదిరి కింద పడిపోయాడు. జ్వరం వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఆర్ఎంపీ డాక్టర్ 2-3 ఇంజక్షన్లు వేశాడు. సాయంత్రం అయ్యేటప్పటికి బిడ్డకు జ్వరం తగ్గింది, లేచి కూర్చున్నాడు. మేము వేడివేడిగా కొంచెం అన్నం పెట్టాం, తిన్నాం, మళ్ళా పడిపోయాడు. ఇక పడిపోయిన బిడ్డ మళ్ళీ స్పృహలోకి రాలేదు. ఏం జరిగిందో అర్థం కాలేదు. హాస్పిటల్కి తీసుకెళ్తే బిడ్డ కోమాలోకి వెళ్ళిపోయారని చెప్పారు. 3 రోజులు కావల హాస్పిటల్లో ఉన్నాం. ఇంకా బిడ్డ కోలుకోలేదు. అందరూ ఏమన్నారంటే చిల్డ్రన్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి, ఎగ్మోర్కి. చెన్నై ఎగ్మోర్కి మీరు చిల్డ్రన్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ బ్రతుకుతారు. కాబట్టి ఇమ్మీడియట్గా ఇదే అంబులెన్స్ లేకపోతే ఆక్సిజన్ బిడ్డకు అందదు, బిడ్డ చచ్చిపోతాడు. కాబట్టి అంబులెన్స్ ఉన్న వెహికల్ని అనగా ఆక్సిజన్ ఉన్న వెహికల్ని మీరు తీసుకెళ్ళండి అని చెప్పారు. ఆక్సిజన్ వెహికల్ తీసుకున్న వాళ్ళు బయలుదేరారు. కావల్లో నా కాళహస్తికి ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఏడవడం ప్రారంభిస్తారు. తల్లి అంబులెన్స్లో కూర్చున్నది, తండ్రి ముందు డ్రైవర్ సీట్లో కూర్చొని ఉన్నాడు. అయ్యా నేను మీ కొరకు మేము చర్చి దగ్గరకు వస్తున్నాం,
చర్చ్ దగ్గరికి అంబులెన్స్ తీసుకొస్తున్నాం అన్నారు. ఇప్పుడు ఎప్పుడు జరిగింది ఇది? రూనామా షాందారాలా బారీ బారకలబా. నేను సింగనపాలెంలో 17వ తేదీ మీటింగ్ చూసుకొని 18, 19, 20 అంటే 20వ తారీఖున జరిగింది, మంగళవారం రోజున, జనవరి 26వ తారీఖున, 20వ తారీఖున. నేను ఆ యొక్క అంబులెన్స్ నేరుగా వచ్చి ఇంటి ముందు ఆగింది. ఎప్పుడు టైం ఎంత? రాత్రి 2 గంటలు. కావాలి నుంచి మిడ్ నైట్ బయలుదేరి అంబులెన్స్ ఇంటికి వచ్చింది. ఇంటికి రాగానే వాళ్ళు డాక్టర్ల రిపోర్ట్ మొత్తం నాకు తీసుకొచ్చి ఇచ్చారు. నేను మొత్తం రిపోర్ట్ స్టడీ చేస్తే బిడ్డ ఏమాత్రం బ్రతకడానికి ఛాన్సెస్ లేదు, అన్ని సెల్స్ అన్నీ చచ్చిపోయాయి, తర్వాత బిడ్డకు శ్వాస అందట్లేదు, లోపల ఆ యొక్క రెస్పిటేషన్ ఏమి కూడా అతనికి సహకరించట్లేదు, ఊపిరితిత్తులు కూడా సహకరించట్లేదు. ఈ పరిస్థితుల్లో బిడ్డను నిర్జీవంగా తీసుకొచ్చారు. ఆ తండ్రి ఏడుస్తున్నాడు, ఎంత అంత ఏడుస్తున్నాడు. ఇంట్లో ఉన్న షయాన్ అందరూ బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి ఏం జరిగింది చూస్తుంటే అంబులెన్స్ సైరన్ మోగుతూ ఉంది. వెంటనే నేను బయటకు వచ్చి చూస్తే ఆ బిడ్డ చాలా అచేతన స్థితిలో పడున్నాడు. నేను మొదట ప్రార్థన చేసేటప్పుడు మొదట దేవుడిని అడుగుతాను, లార్డ్ వాట్ యు సే దెన్ ఐ విల్ బి సే. నువ్వు నాతో ఏది చెప్తావు అది నేను చెప్తా, నాతో చెప్పు ప్రభువా అని అంటే ప్రభు అన్నాడు, నువ్వు ఆ చిన్నవాని మీద చేయబెట్టి ప్రార్థన చేయి, ఈరోజు నేను ఆ బిడ్డని బ్రతికిస్తాను అన్నాడు. హల్లెలూయా, నేను బ్రతికిస్తాను అన్నాడు. నేను అనుకుంటున్నాను, ప్రభువా ఒకవేళ ఇప్పుడు వాడికి ఏదన్నా అయితే ఇప్పుడు ఈ సాక్ష్యం ఎక్కడి దాకా వెళ్తుంది? ఎర్రబల్లి నుంచి కందుకూరు నుంచి సింగరాయకొండ చుట్టుపక్కల దానవాళ్ళంగా వ్యాపిస్తుంది. పరిస్థితి ఏంటి ప్రభు అని అంటే, నేను నీతో చెప్తున్నాను చెప్పన్నాడు. వెంటనే నేను ఆ తండ్రితో చెప్పాను, నీ కుమారుడుగాన ఏదన్నా అయితే నన్ను అడుగు, నీ కుమారుడికి ఏమీ జరగదు, నా ప్రభువారు చెప్పారు, నీ బిడ్డ సజీవంగా బతికి నీ పక్కన కూర్చుంటాడు. రూలాబా షాబా రాబా రికా రాదా రాలా. ప్రార్థన చేసి ఇదేమి సినిమాలలో అద్భుతాలు హోంపట్లు కాదు. ప్రార్థన చేసిన తర్వాత అంబులెన్స్లో ఎక్కాను. నేను కూడా అంబులెన్స్లో ఎక్కాను. నేరుగా నాతో పాటు జెర్మియా గారు ఎక్కారు. వెంటనే నేరుగా బయలుదేరి చెన్నై ఎగ్మూర్కి మార్నింగ్ 6 o'clock వెళ్ళిపోయాం. 6 o'clock వెళ్ళిపోగానే హాస్పిటల్లో వాళ్ళు చేర్చుకోలేదు. ఎందుకంటే మీరు ఆంధ్ర వాళ్ళు, తమిళనాడులో ఇక్కడ చాలామంది పిల్లలకి ఇక్కడే బెడ్లు లేవు, మీకు ఇప్పుడు బెడ్ లేదు, మీరు వెళ్ళిపోండి అన్నారు. అప్పుడు నేను వెళ్ళి మాట్లాడాను, సార్ మీరు దయచేసి మీరు అపాయింట్మెంట్ ఇవ్వండి అని అంటే వాళ్ళు అన్నారు, కుదరదండి అన్నారు. నేను పరిశుద్ధాత్మ దేవుడు కలిసి ఒక IAS ఆఫీసర్, ఆయన పేరు ప్రభాకర్, వాళ్ళ కుమార్తె పేరు ఊరాబా శాంతరలబా శ్రీలేత, ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఒక IPS ఆఫీసర్కి ఇచ్చి పెళ్లి చేశాను. వాళ్ళిద్దరికి బాప్తీసం ఇచ్చింది నేను. వెంటనే ప్రభాకర్ గారికి ఫోన్ చేశాను. నా స్నేహితుడు IAS ఆఫీసర్, ఆయన ఇప్పుడు ఛాంబర్లో ఉన్నాడు, సెక్రటరియట్లో ఉన్నాడు. ఆయనకు ఫోన్ చేశాను, ఇలా నేను చెన్నై వచ్చాను, నాకు ప్రభాకర్ గారు, నాకు ఐ వాంట్ యువర్ హెల్ప్. ఏమైందని అంటే, ఇలా చెన్నై ఎగ్మోర్ హాస్పిటల్కి వచ్చాను, అక్కడ వాళ్ళు బెడ్స్ ఖాళీ లేదన్నారు, నాకు ఏదైనా సహాయం చేయండి అన్నాను. డూ యూ వాంట్ ఎనీథింగ్ అన్నాను. నథింగ్ బ్రదర్, బట్ ఐ వాంట్ ఓన్లీ అపాయింటెడ్ ఆర్డర్, నాకు ఇస్తే చాలని చెప్పాను. వెంటనే వాళ్ళు ప్రార్థన చేశారు. 10 నిమిషాల్లో ఫోన్ కాల్ వచ్చింది. వాళ్ళు ఇదేందండి ఇంత చిన్న విషయానికి సెక్రటరీ నుంచి ఫోన్ చేయించారా, మీరు ఎవరన్నా అడిగాడు. నేను అన్నాను, నేను నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క సేవకుడిని. ఇంకేం చెప్పలా, నా తోక నా వెనక ఇంత ఏం చెప్పలా. బట్ ఐఎమ్ సేయింగ్ దట్ వన్ వర్డ్, ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ద సర్వెంట్ ఆఫ్ ద జీసస్. నేను యేసుక్రీస్తు ప్రభు యుద్ధం నుంచి వచ్చిన దేవుని సేవకుడిని, నేను పాస్టర్ గారిని అనగానే, ఇదేందండి సెక్రటరీ నుంచి చీఫ్ ఆర్మీ చీఫ్ HEM దగ్గర నుంచి ఫోన్ చేయిస్తారా మీరు? నేను బాగుని చూసుకుంటాను. బిడ్డను జాయిన్ చేసుకున్నారు. బిడ్డ కోసం ఆ రోజంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినంత ప్రభువారు నాతో మరలా చెప్పారు, ఏం కాదు నువ్వు ఇంటికి వెళ్ళి అన్నాడు. నేను తిరిగి మళ్ళీ ఇంటికి బయలుదేరి వచ్చేసాను. ఆ రోజు ఆదివారం వచ్చింది, 4 రోజుల తర్వాత ఆదివారం చర్చిలో కానుక వచ్చింది. ఆ రోజు అనౌన్స్ చేశాను చర్చిలో. అనౌన్స్ చేస్తే సంఘ బిడ్డలందరూ ఆ రెట్టింపు కానుకిచ్చారు. సియోన్ ప్రార్థన సంఘస్థులందరూ రెట్టింపు కానుకిచ్చారు. ఆ కానుక అంతా కూడగట్టుకున్నాను. ఓ ప్లాస్టిక్ కవర్లో ఫోల్డ్ చేసుకొని, ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకొని, నా బైబిల్ బ్యాగ్లో పెట్టుకొని మళ్ళీ నేను చెన్నై వెళ్ళాను. చెన్నై వెళ్తే ఆ చెన్నైలో ఆ తండ్రి చేతికి ఈ కానుకంతా తీసుకెళ్ళి ఇచ్చాను. ఇస్తే ఆ పిల్లడు ఒక మాట చెప్పాడు, అన్న ఇక్కడ 3 రోజుల నుంచి నేను ఒక్క రూపాయి కూడా లేకుండా బాధపడుతున్నాను, నువ్వు ఇంత కానుక ఇచ్చేటప్పటికి నాకేం అర్థం కావట్లేదంటే నేను చెప్పాను, యేసయ్య నిన్ను నీ బిడ్డను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆడొక మాట అన్నాడు, నేను హాస్పిటల్ నుంచి నేను నా బిడ్డ ఇంటికి రాగానే మా ఊరిలో చర్చి ఉంది, అంటే ఎర్రబల్లిలో మన చర్చి ఉంది, ఆ చర్చిలో నేను చుట్టూ ప్రహరీ కూడా కట్టించేస్తాను అన్నాడు. ఆమెన్, చుట్టూ ప్రహరీ కూడా కట్టించేస్తాను అన్నాడు. ఎటువంటి ప్రహరీ? నేను ఆస్క్ ఐ ఆస్క్ సమ్ క్వశ్చన్ టు హిమ్, ఎటువంటి ప్రహరీ కూడా కట్టిస్తావు? సిమెంట్ రాళ్ళతో కట్టిస్తే పడిపోతుంది, పిల్లర్లేసి కట్టిస్తే బాగుంటుంది అన్న. వాడు అన్నాడు, పిల్లర్లేసి కట్టిస్తానన్నాడు. ఆమెన్. ఇక అయిపోయింది. ఎందుకు చెప్తానంటే, నీతిమంతుడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడనే విషయం గురించి చెప్తున్నా.
అద్భుతరీతిగా బిడ్డ స్వస్థపరచబడ్డాడు, ఆరోగ్యవంతుడయ్యాడు, ఆనందంగా బయటకు వచ్చాడు. వాడి పేరు మనోహర్. ఆ పిల్లోడి పేరు మనోహర్. ప్రార్థించిన చేతులు పదే పదే దేవుని సన్నిధిలో పలికిన నోరిది. ఆ పిల్లోడి పేరు మనోహర్. ఆ పిల్లోడి కోసం ప్రార్థన చేశాను, వాడు బ్రతికాడు, ఆనందంగా ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ నాన్న అన్నాడంట, ఏమ్మా ఇప్పుడు చర్చి చుట్టూ ప్రహరీ కట్టమని మణిబాబన్ గారు చెప్పారు, అది కట్టాలంటే దాదాపు ఒక 25,000 పైన అవుతున్నది, అంత డబ్బులు మనకు ఎక్కడ ఉన్నది, మన దగ్గర లేదు, వచ్చే సంవత్సరం పంట పండితే చూద్దాం అన్నాడట. ఆ రాత్రి బిడ్డకు జ్వరం వచ్చి మళ్ళీ పడిపోయాడు. మళ్ళీ బిడ్డ పడిపోయాడు. నాకు వెంటనే నాకు ఫోన్ చేస్తారు, డాక్టర్ గారు ఫస్ట్ నాకు ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేసి అయ్యా బిడ్డ పడిపోయిన తల్లి మళ్ళీ గుండెలు బాదుకోవడం ప్రారంభించింది. నేను అన్నాను, వెయిట్ మీరు ఏం చేశారు చెప్పండి అన్న. మళ్ళీ ఏం చెప్పాను, తన పొరపాటులను కనుగొనగలిగిన వాడేవాడు, అదే అంశం. ఇప్పుడు పొరపాటును కనుక్కోవడానికి మీరు ఏం చేశారు చెప్పండి అంటే, మేము చర్చి చుట్టూ గోడ కట్టిస్తానన్నాం. గోడ కట్టించలేదయ్యా, మా వాడు అంటే మా యజమాని ఇప్పుడు వద్దు, వచ్చే సంవత్సరం కట్టిస్తానన్నాడని. ఆ కట్టించేదేదో ఒప్పుకోకముందే మీరు నిర్ణయం చేసుకోండాలి. ఎందుకని నిర్ణయం చేసి ఉండాలంటే, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. నువ్వు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకము. ఏందమ్మా, నువ్వు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయదు. నీ ఆలస్యానికి కారణమే ఆశీర్వాదం అడ్డంకు. నీ ఇంట్లో ఎందుకు ఆశీర్వాదం ఆగిపోతుందంటే, నువ్వు దేవునికి ఒప్పుకున్న దానిని ఆలస్యం చేస్తున్నావు. నువ్వు ఇచ్చేది మనుషులకు కాదు, నువ్వు ఇస్తే తినే వాళ్ళ సేవకుల గురించి నేను చెప్పట్లేదు. నువ్వు దేవునికి ఇవ్వకపోతే నీ ఆలస్యానికి, నువ్వు మొక్కున్న దానికి దేవునికి ఇవ్వకపోవడం వల్ల నీ ఆలస్యానికి కారణం ఇవన్నీ కూడా. అంతకంటే ఎక్కువ 6వ వచనం రాయబడింది ఏమనంటే, నువ్వు మొక్కుకున్న దానిని చెల్లించుము, నువ్వు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండడమే నీకు మేలు బిడ్డ. ఇది హాస్పిటల్ దగ్గర నిర్ణయించుకోండాలి. నువ్వు హాస్పిటల్ దగ్గర ఒక మాట చెప్పి అక్కడి నుంచి వచ్చి ఇంకొక మాట చెప్తే ఏమన్నా కుదురుతుందా? ఈ రాత్రి దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. చాలాసార్లు నీ జీవితంలో జరిగింది, మరలా చెప్తున్నాను, నీ జీవితంలో జరిగింది. నువ్వు మొక్కున్నావు దేవునికి, అది నువ్వు ఇవ్వకపోవడమే నీ కుటుంబానికి ఆటంకము, నీ బాధకు కారణం, నీ కష్టానికి కారణం, నీ కన్నీళ్ళ కారణం. కాబట్టి నువ్వు ఒప్పుకోకుండామే నీకు మేలు. ఒప్పుకున్న తర్వాత ఆలస్యం చేస్తే అది నీకు ఆశీర్వాదం కాదు. ఒప్పుకుందని గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా, ఇంకా గట్టిగా. కొంతమంది మహామొండోళ్ళు ఉంటారు, విశ్వాసుల్లో మొండి విశ్వాసులు ఉంటారు. 3 రకాల విశ్వాసులు. 1 అవిశ్వాసులు, 2 అల్ప విశ్వాసులు, 3వది అతి మూర్ఖ విశ్వాసులు. ఈ అతి మూర్ఖ విశ్వాసులు డిగ్రీ హోల్డర్లో ఉంటారు వీళ్ళు. ఈ అతి మూర్ఖ విశ్వాసులు ఏం చేస్తారంటే, ఆ దేవునికి వచ్చిన చెవులు ఉన్నాయా, కళ్ళు ఉన్నాయా, ఆయన తింటాడా, నేను ఈయన అంటారు. నువ్వు ఈయన పో అని అన్న దానికి నువ్వు ఆలోచించుడు. నువ్వు ఇవ్వకపోతే దేవుడు నీకు ఇంట్లో జరిగిన దానికి, నీకు జరిగిన నష్టానికి, దేవుని దగ్గరికి ఇవ్వకపోవడానికి అన్ని వడ్డీతో సహా దేవుడు లెక్కలు కట్టి నీ దగ్గర తీసుకోగలడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవునికి లెక్కలు బాగొచ్చు, దేవుడికి ఏసేకి ఏమొచ్చు, లెక్కలు బాగొచ్చు. నువ్వు ఆపేసిన దశం భాగానికి, నీ ఇంట్లో జరిగిన నష్టానికి రెండు నువ్వు బేరీ చేసుకొని చూస్తే, నువ్వు బిడ్డల కోసం డాక్టర్లు ఖర్చు పెట్టిన దానికి, నువ్వు హాస్పిటల్ చుట్టూ ఖర్చు పెట్టిన దానికి, నువ్వు నానా వాటికి నష్టపోయిన దానికి, నీ సెల్ ఫోన్ దొంగలెత్తుకుపోవడానికి, నీ ఇంట్లో అల్లకొల్లం జరిగినందుకు, కరువు వచ్చినందుకు, కాటకం, అన్నిటి కారణం ఏంటంటే నువ్వు దేవునికి ఇవ్వకపోవడం. ఇప్పుడు మన జీవితంలో బాధకు రెండో కారణం ఏంటి? దేవునికి మొక్కుబున్న దాన్ని చెల్లించిపోవడం. మూడో విషయం చెప్తున్నాను, మూడో విషయం చాలా చాలా, ఎందుకంటే నువ్వు ఈరోజు ఆశీర్వదించి నీకు విడుదల కలగాలి నేను కోరుకున్నాను. మూడో విషయం అనగా మత్తయి సువార్త 10వ అధ్యాయం 47వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 47వ వచనం. బైబిల్ మీరు చెప్తారు, నేను చేసిందా? చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 47వ వచనం. 41 చదువు. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందుతాడంతే. ప్రవక్త అని ఎంచినవాడు ప్రవక్త ఫలాన్ని పొందుతాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు ప్రవక్త అని నువ్వు ఎంచితే, నువ్వు సేవకుడని ఎంచితే, నువ్వు సేవకురాలని ఎంచితే, మొదట ఆ సేవకురాలి యొక్క ఫలము, ఆ సేవకుని యొక్క ఫలము నీకు జరుగుతుంది, పొందుతుంది. 41వ వచనం చూడండి. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు అని రాయబడింది. నువ్వు చేర్చుకోవాలి. మొదట దేవుని యొక్క సేవకుని నువ్వు చేర్చుకోవాలి. నువ్వు దేవుని సేవకుని ఎప్పుడైతే చేర్చుకుంటావో ఆ సేవకుని యొక్క ఫలము మొదట నీ ఇంటికి వస్తుంది. ఆమేన్. ఉదాహరణకి పాస్టర్ గారు అండి, మీరు రెండయ్య గారు, ఇప్పుడు పాస్టర్ గారు ఇక్కడ ఉన్నారు. పాస్టర్ గారు ఒక ప్రవక్త అనుకుందాం.
అర్థమైందా? ఓ ప్రవక్త చూడ్డానికి సాధారణంగా మనిషిలాగానే ఉన్నాడు. ఈ మనిషి నోట నుండి వచ్చే ప్రతి మాట దేవుని మూలంగా దేవుని ద్వారా పలికిందని ఎవరైతే నమ్ముతారో వారు మొదట దీవించబడతారు. ఆమేన్. గట్టిగా చెప్పండి. గుడ్. ఇప్పుడు ఈ ప్రవక్త అని ఎంచడానికి ప్రవక్తకి ఏమో డిజైనింగ్ ఉండదు. ప్రవక్తకి ఏముండదు? డిజైనింగ్ గార్మెంట్స్ అంటే ప్రవక్తకి మంచి ప్రవక్త లాంటి డ్రెస్సులు ఉండవు. దేవుని చేత నియమించబడిన వాళ్ళు ఎవరైనా చూడండి, వాళ్ళకి అన్ని కొదువులు ఉంటాయి. దేవుని కోసం యథార్థంగా భక్తిగా బతకాలనుకున్నోడికి అన్ని కొదువులు ఉంటాయి. ఆ కొదువులు ఉన్నాయని దేవుడు వాడి దగ్గర లేడని కాదు అర్థం. దేవుడు వాడికి సమీపంగా ఉండి ఈ లోక ధనము కంటే నా ధనము నీతో ఉందని చెప్తూ ఉంటాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నా ధనము నీతో ఉంది, నీకు అన్నీ నేను ఇవ్వగలను, కానీ ఎందుకు ఇవ్వట్లేదంటే ఈ లోకంలో ఉన్న వాటికంటే నేనే నీకు ప్రాముఖ్యమని నువ్వు అనుకున్నావు కాబట్టి నేను నీతోనే ఉన్నాను అంటున్నాడు. ఆమేన్. ఇప్పుడు బాగా గమనించండి. ఇప్పుడు ప్రవక్తని ఎంచినవాడు, ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందుతాడు. ఇప్పుడు ప్రవక్త ఫలం నువ్వు పొందాలేనంటే ఒకసారి బైబిల్లోకి వెళ్ళి చూడండి. ఆదికాండం 20వ అధ్యాయము 7వ వచనం చదువుతారా? ఇప్పుడు కూర్చొని పాస్టర్ గారు. ఆదికాండం 20వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 20వ అధ్యాయం 7వ వచనం చదవండి నాయన. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నువ్వు బ్రతుకుదువు. చాలండి. బాగా అందరూ నచ్చ చూడండి, అందరూ నచ్చ చూడండి, చూడండి లుకెట్. ఇప్పుడు అబీమెలెకు ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు కిటికీలను చూశాడు. అబ్రహాము భార్య అబ్రహాముతో పాటు ఉంటే అబ్రహాం అడిగాడు, అయ్యా అమ్మ ఎవరంటే, అమ్మ మా చెల్లె అన్నాడు. ఏమన్నాడు? మా చెల్లె అన్నాడు. ఊరి ఇదేంద్ర మీ చెల్లి అంటున్నావు, అయితే నువ్వు నాకు బహుమతి అవుతావు కాబట్టి నీ భార్యని మీ చెల్లిని నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. సరే, ఈ లోపల ఎంతో ఆలోచిస్తున్నాడు. దేవుడు వెంటనే ఏం చేశాడంటే ఇతని యొక్క ఇంట్లో సమస్యలు వచ్చేసాయి. అబీమెలెకు ఇంట్లో సమస్యల మీద సమస్యలు వచ్చేసాయి. భార్య గొడ్డుబోతురాలు అయిపోయింది. వాళ్ళ ఇంట్లో అందరికీ గర్భాలు దేవుడు మూసేశాడు. కరువు, అనారోగ్యం, శ్రమ, హీనత అన్నీ అబీమెలెకు ఇంట్లో ఉన్నాయి. అబీమెలెకు లేనివంటూ ఏం లేదు. డబ్బు ఉంది, హోదా ఉంది, పలుకుబడి ఉంది, ఘనత ఉంది, ఖ్యాతి ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంట్లో ఏం లేదు? సమాధానం లేదు. ఆమేన్. సమాధానం లేదు. నేను ఒకసారి బెంగళూరుకి వెళ్తే ఆ బెంగళూరులో డూప్లెక్స్ బిల్డింగ్లో నన్ను ఉంచారు. నాతో పాటు రమేష్ గారు, బుక్ స్టాల్ రమేష్ గారు వచ్చారు. బెంగళూరు మీటింగ్కి వస్తే ఆ బెంగళూరు మీటింగ్లో దాదాపు 2 రోజుల మీటింగ్స్ అవి. ఆ 2 రోజుల మీటింగ్స్లో నేను వాక్యం చెప్పడానికి అక్కడికి వెళ్ళాను. రమేష్ గారు నాతో పాటు పరిచర్యలో ఉన్నాడు. పరిచర్యలో ఉంటే రమేష్ గారు అటు ఇటు నన్ను అన్నారు, అన్న సాయంత్రం పూట సిటీలోకి వెళ్ళి చూసొద్దాం అన్నారు. వద్దు, లాస్ట్ రోజు వెళ్దాం. ఇప్పుడు వద్దు, లాస్ట్ రోజు తీసుకెళ్తాను. 2 డేస్ ముందు దేవుని పని చేయాలి. దేవుని పని చేస్తున్నాం. ఈ లోపల మమ్మల్ని ఎవరైతే ఇంట్లో నన్ను అక్కడ పెట్టారో ఆ ఇంట్లో నేను వాళ్ళ కోసం ప్రార్థన చేద్దామని ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, నువ్వు వెంటనే నేరుగా వెళ్ళి ఆ ఇంటి ఇల్లాలు అక్కడ ఉంటుంది, ఆ ఇల్లాలతో నువ్వు మాట్లాడన్నాడు. బింకంలాడే 4 దేవుడు కోసేస్తాడు. నేను అబద్ధం చెప్పట్లేదు. ప్రభువు నాతో ఏం చెప్పారు? నువ్వు నేరుగా ఆ ఇంట్లో ఉన్న ఇల్లాల దగ్గరికి వెళ్ళి ఇల్లాలతో మాట్లాడమన్నాడు. ఏం మాట్లాడతావనంటే, నీకు నేను కొడుకుని తెచ్చి ఇవ్వబోతున్నాను అన్నాడు. ఆమేన్. కొడుకుని ఇస్తానని చెప్పలా, కొడుకుని తెచ్చి ఇవ్వబోతున్నా. మళ్ళా చెప్తా, కొడుకుని తెచ్చి ఇవ్వబోతున్నా. వెంటనే నేను చెప్పాను, అమ్మ దేవుడు నాతో చెప్తున్నాడు నీతో చెప్పమని. నీకు దేవుడు కొడుకుని తెచ్చిస్తాడట. నీకు వచ్చే ఏటాకంతా నీ ఇంట్లో ఒక అద్భుతమైన కొడుకు ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆమె ఆ మాట విని బోని ఏడ్చుకుంటా ఆ మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళ భర్త ఏంటి నన్ను ఏంటంటే ఆమె అన్నది, ఏం లేదు, మణిబాబు గారు నా దగ్గరకు వచ్చి కొడుకుని ఇస్తానని చెప్పాడు, ఇస్తానన్నాడు. అసలు నాకు గర్భసంచే లేదు కదా, మరి నాకు పిల్లలు ఎట్ట కలుగుతారు? ఆయన అబద్ధం చెప్పాడు, నువ్వు వచ్చి అడుగుదురా అని ఆ యొక్క కర్ణాటకలో కన్నడం భాషలో చెప్పింది. వెంటనే ఆయన నా దగ్గరకు వచ్చి ఆయన ఇంగ్లీష్లో నాతో మాట్లాడాడు. అక్కడ ఇంగ్లీష్ సర్వసాధారణంగా మాట్లాడతారు బెంగళూరులో, అదృష్టవంతులు. వెంటనే నేను అన్నారు, వాట్ హ్యాపెండ్ బ్రదర్ అంటే, మై మిస్సెస్ వాజ్ క్రయింగ్ అబౌట్ హర్ సెల్ఫ్, బట్ యు సే దట్ వన్ వర్డ్, బట్ డూ యూ నో వన్ థింగ్ బ్రదర్, బట్ షీ హ్యాస్ టు నో అన్ టు ద యూట్రస్ ద కంప్లీట్లీ రిమూవ్ ఫ్రమ్ హర్ బాడీ. ఆమె శరీరం నుంచి యూట్రస్ పూర్తిగా తీసేయబడింది కాబట్టి ఆమెకు పిల్లలు కలిగే ఛాన్స్ లేదు. నువ్వేమో పిల్లలు కలుగుతావు అని చెప్పావు. ఎట్ట కుదరుతుంది? అది అబద్ధం కదా, అటు చెప్పకూడదు కదా అంటుంటారు. అప్పుడు నేనన్నాను, నేను చెప్పిన ప్రవచనం ఏంటంటే నీకు తెచ్చి ఇస్తానని చెప్పాడు దేవుడు. ఆమేన్.
తెచ్చిస్తానన్నాడు. నీకు దేవుడు కడుపులో వచ్చి పుడతాడని నేను చెప్పలా, తెచ్చిస్తానని చెప్పాడు. దీని కొరకు నువ్వు ఎదురు చూడు అని చెప్పేసి వెళ్ళిపోయా. యేసుక్రీస్తు నామములో ఒక 3 నెలల తర్వాత వాళ్ళు ఫోన్ కాల్ చేశారు. చేసి, అయ్యా మా ఇంటికి ఒక బిడ్డని తెచ్చిచ్చారు, ఆ బిడ్డని సాక్కోమన్నారు, ఆ బిడ్డకి మీరు పేరు పెట్టండి అన్నారు. నేను పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరం కలిసి వాడికి ఒక పేరు పెట్టాం, యోహాను అని పేరు పెట్టాం. కొట్టండి చప్పట్లు గట్టిగా. తెలుగులో యోహాను, ఎందుకంటే యోహాన్ సంతోషించాలి కాబట్టి యోహాన్ అని చెప్పా. ఇంగ్లీష్లో అయితే జాన్ ఎలెక్స్ వాడి పేరు. నేను పెట్టిన పేరు ఏంటి? జాన్ ఎలెక్స్ అని వాడికి పేరు పెట్టాను. పేరు పెడితే వాడు పెరిగి పెద్దోడయ్యాడు. వాడు ప్రతి సంవత్సరం ఎగ్జామ్ టైంలో నాకు ఫోన్ చేస్తాడు. ఇప్పుడు వాడు 5th క్లాస్ ఫోన్ చేసి నన్ను అడుగుతుంటాడు, ఏమంటే అంకుల్, వితౌట్ యువర్ ప్రైస్ ఐ కుడ్ నాట్ గో టు ద ఎగ్జామ్. వై? బికాస్ యూ సే దట్ వన్ వర్డ్ టు మీ బట్ ఐ కేమ్ టు హియర్. నువ్వు ఒక మాట చెప్పావంట. మా అమ్మ ఎప్పుడు నాతో చెప్పేది, మన ఇంటికి ఒక దైవజనుడు వచ్చాడు రా, ఆ దైవజనుడు వచ్చి నువ్వు వస్తావని సంవత్సరం ముందే చెప్పెళ్ళాడు. ఆయన చెప్పిన మాట ప్రకారంగానే నీ జీవితంలో ఈ కార్యం జరిగింది కాబట్టి నువ్వు ప్రతిసారి ఆ దైవజనుడు కోసం నువ్వు ప్రార్థన చేయించుకో అని చెప్తే వాడు ఎప్పుడు నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయమంటాడు. ఎవరి పేరు? యోహాన్ ఎలెక్స్ వాడి పేరు. నాకు జరిగిన సంఘటన ఏంటంటే, ఇక్కడ వాళ్ళు నన్ను సాధారణమైన మనుషుడుగా అనుకున్నారు కాబట్టి వాళ్ళ జీవితంలో ఏ అద్భుతం జరగలేదు, అవి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. కానీ దేవుడు చెప్పిన మాటని ఎప్పుడైతే వాళ్ళ హృదయంలో 3 నెలల తర్వాత చూశారో అప్పుడు దేవుని యొక్క మనుషుడని నన్ను గుర్తించారు. కొట్టు చప్పట్లు గట్టిగా. నీకు అనుకున్న వెంటనే గుర్తింపు రాదు. చాలామంది ఏం చేస్తారంటే, సంఘం చాలా మంచిది, బతుకున్నప్పుడు ఆ యొక్క పాస్టరమ్మ గారి గురించి ఒక్కరు కూడా మంచిగా చెప్పరు. ఒకవేళ మా టైం చాలక మీకంటే ముందు మేము వెళ్ళిపోతే ఆ రోజు నా గురించి చెప్తారు చూడు, నా సాములారా, మా మణిబాబన్న మా ఊరొత్తే ఎంత అద్భుతంగా వాక్యం చెప్పాడు, అట్టాడు దైవజనుడే. బతుకున్నప్పుడు ఒక్కరోజు కూడా వీడు సాక్ష్యం చెప్పడు, బతుకున్నప్పుడు ఒక్కరోజు కూడా వీడు విజ్ఞాపన చేయడు, బతుకున్నప్పుడు ఒక్కరోజు కూడా వీడు అర్థమైంది సేవకుని క్షేమం సేవకుని గురించి ఆలోచించడు. హల్లెలూయా. అర్థమవుతుందని చెప్పేది. ఫోటో గోడ మీదకి ఎక్కిన తర్వాత అప్పుడు నోట్లోంచి మాటలు వస్తాయి వీడికి. ఇది కాదు నువ్వు చేయాల్సింది. సంఘంలో ప్రవక్తని ఎంచినవాడు, ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలాన్ని పొందుతాడు. ఇప్పుడు అబీమెలెకు ఇంట్లో ఏం జరిగిందంటే అందరూ గొడ్డుబోతలు అయిపోయారు. ఇంట్లో కరువు, అనారోగ్యం, బాధ, కష్టం, శ్రమ అన్నీ వచ్చేస్తే దేవుడు స్వప్నమంద రాత్రి అబీమెలెకుతో మాట్లాడాడు. అబీమెలెకు, నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటో తెలుసా? మీ ఇంట్లో ఉన్నాడే అబ్రాహాము అనే ఒక మనుషుడు, అతనికి నువ్వు ఆశ్రయం ఇచ్చావని అనుకుంటున్నావు. నేనే అబీమెలెకు అనే వ్యక్తే లేకపోతే అతనికి ఊర్లో ఆహారం లేదు, అతనికి షెల్టర్ ఇచ్చింది నేనే, అతనికి భూమినిచ్చింది నేనే, అతనికి వడ్లు ఇచ్చింది నేనే, అతనికి అన్నీ చేసింది నేనే. అయితే ఇప్పుడు అతను మనుషుడు నా కింద ఉన్నాడు నువ్వు అనుకుంటున్నావు. కాదు, అతడు ఒక ప్రవక్త అని అన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇప్పుడు అబ్రాహాము గురించి సాక్ష్యం ఇచ్చింది ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు పాస్టరమ్మ గారి గురించి, మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మా గురించి సాక్ష్యం ఇవ్వడానికి మాతో ఉన్నాడు. ఆయన లేకపోతే ఈరోజు నేను ఇక్కడ లేను, మనం ఇక్కడ లేం. అర్థమైందా? మేము ఇస్తే కదా బతుకుతున్నాం అని అంటుంటారు చాలామంది పిచ్చోళ్ళు. ఆ పిచ్చోళ్ళకి నేను ఇచ్చే రాజరికమైన జవాబు ఏంటంటే, బతుకని నువ్వు ఇస్తే నేను బతకట్లేదు బిడ్డ, పరలోకంలో ఒక స్వరం వచ్చింది నా కోసం, ఈరోజు నువ్వు బతుకనంటే నేను బతికి సేవ చేస్తున్నా. కొట్టు చప్పట్లు గట్టిగా. నాకు ఒక స్వరం వచ్చింది అక్కడి నుంచి, నువ్వు బ్రతికి ఈరోజు బతికి నువ్వు అనేకులు బతికించని చెప్తే ఈరోజు కూడా నన్ను ఖాళీగా ఉంచకుండా బ్రతికించి అందరిని బతకమని ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు నాకు బ్రతుకన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది? భూలోకం నుంచి వచ్చిందా, పరలోకం నుంచి వచ్చిందా? ఇప్పుడు పరలోకం నుంచి దేవుని మాట వినగలిగిన మనుషుణ్ణి నువ్వు గుర్తించకపోతే నువ్వు భూలోకంలో ఉన్న వ్యక్తివా, పరలోకంలో ఉన్న వ్యక్తివా? చెప్పాలి గట్టిగా. ఇది నీ జీవితానికి పట్టిన దరిద్రత. ఇప్పుడు ప్రవక్తని చేర్చుకోకపోతే నీ జరిగిన నష్టం అదే. ఇప్పుడు అబ్రాహాము ప్రవక్తని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. రెండోది ఏం చెప్పంటే, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, అతడు నీ కోసం ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు అబ్రహాము నువ్వు ఒక ప్రవక్తగా దేవుడు చూడమని చెప్పాడు. ప్రవక్తగా నువ్వు అతను గుర్తిస్తే, ప్రవక్తగా నువ్వు అతను చేర్చుకుంటే అతడు నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తాడు. అతను ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతావు అన్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఇప్పుడు ఐశ్వర్యం ద్వారా దేవుడు బతుకుతాడని చెప్పాడా? నీ వచ్చిన ధనం ద్వారా బతుకుతానని చెప్పాడా? చెప్పాలి గట్టిగా. నీకు వచ్చినటువంటి అష్టభోగాల వల్ల నువ్వు బతుకుతావని చెప్పాడా? నీ కొరకు ప్రవక్త ప్రార్థన చేస్తాడు. ఆ ప్రవక్త ప్రార్థన చేయకపోతే నువ్వు చస్తావు.
నీ సంఘంలో ఉన్న సేవకుడు, నీ సంఘంలో ఉన్న సేవకురాలు చాలా ప్రశస్తమైన వ్యక్తి. ఆ వ్యక్తిని నువ్వు ఎప్పుడైతే తక్కువ చేస్తావో నీకు ఆ రోజు కౌంట్ స్టార్ట్ అయింది. మా స్టీయర్ కోటలో 3 రోజుల కింద ర్యాకెట్ పంపిస్తారు. 3 రోజుల కిందనే కౌంట్ స్టార్ట్ చేస్తారు. కౌంట్ అంటే 3 days బిఫోర్ దే హ్యావ్ స్టార్టెడ్ టు ద కౌంట్ 1 2 3 4 కౌంట్ స్టార్ట్ చేస్తారు. అప్ టు 3 days తర్వాత కరెక్ట్గా ఆ పాయింట్ టైంకి వచ్చేటప్పటికి అప్పుడు ర్యాకెట్ పైకి వెళ్తుంది. పైకి వెళ్ళడానికి ముందు ఏం జరుగుతుంది? కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. నువ్వు నేను పైకి వెళ్ళడానికి ముందు ఏం చేస్తాడు దేవుడు? కౌంట్ డౌన్ భూమి మీద స్టార్ట్ చేస్తాడు. కౌంట్ డౌన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనము మన ఇంట్లో ఉన్నటువంటి దైవజనుని ప్రవక్తని గుర్తించకపోవడం. ఆమెను చెప్దాం గట్టిగా. ఆయన చెప్పిన మాటను నువ్వు గుర్తించకపోవడం, దేవుడు చెప్పిన మాటను నువ్వు గుర్తించకపోవడం. ప్రవక్త తన నోట నుండి ప్రవచనాన్ని చెప్తాడు. ఆ ప్రవచనాన్ని ఎవడైతే రిసీవ్ చేసుకుంటాడో వాడు ఆ ప్రవచన ఫలాన్ని పొందుతాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి దేవుడు ఏదైతే నీ జీవితంలో చెప్తున్నాడో ఇవన్నీ నా కొరకే నువ్వు నమ్మితే, ఇవన్నీ నా కొరకే నువ్వు విశ్వసిస్తే, ఈరోజు ఈ మాటలన్నీ నా కొరకని విశ్వసిస్తే నువ్వు యొక్క మాటల యొక్క విశ్వాసాన్ని, ఈ మాటల యొక్క దేవుని యొక్క శక్తిని నీ జీవితంలో గుర్తిస్తావు. అలా గుర్తించకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు ప్రవక్తని గుర్తించకపోవడమే, సేవకుడిని అర్థం చేసుకోకపోవడమే. ఇది ఎవరిని చూస్తుందంటే సాతాను నుంచి చూస్తుంది. అందుకే ఆ స్వప్నమందు అబీమెలెకుతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఎవరో అనుకుంటున్నావు, అబ్రాము సామానుడు కాదు, అబ్రాము ఒక ప్రవక్త, అబ్రహాము నీ కొరకు ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతావు అన్నాడు. వెంటనే స్వప్నమందు దిగ్గును లేచి ఇంటికి వెళ్ళాడు అబ్రాహం దగ్గరికి. అయ్యా ఎంత పని చేసావయ్యా? నీ గురించి పరమందు నుంచి నాకు ఒక స్వరం వచ్చింది. నీ గురించి ఒక స్వరం వచ్చింది నాకు. పరలోకమందున్నటువంటి యెహోవా దేవుడు నాతో దర్శనమందు, స్వప్నమందు నాతో మాట్లాడాడు. నీ గురించి నాతో చెప్పాడు. నువ్వు నాతో దాచావు కానీ నీ గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. బిడ్డా, ఈరోజు నువ్వు దేవుడు నిన్నెవ్వరు గుర్తించకపోయినా, ఎవరు నిన్ను అర్థం చేసుకోకపోయినా, సమనుందిన తన జనులు యందు జాలిపడ్డానికి ఈ రాత్రి దేవుడు ఇక్కడికి వచ్చి నీ గురించి ఇతరులకు చెప్పే రోజు రాబోతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ గురించి దేవుడు సాక్ష్యం చెప్పే రోజు రాబోతుంది. నీ గురించి దేవుడు పలికే రోజు ఒకటి రాబోతుంది. నీ గురించి అనేకులను దేవుని వైపు తిప్పే రోజు ఒకటి రాబోతుంది. నీ ద్వారా నువ్వు భయపడుకు, నీకు మంచి రోజులు రాబోతున్నాయి. ఆమేన్ చెప్పండి గట్టిగా. నీకు మంచి రోజులు రాబోతున్నాయి. నీ దుర్దినాలు నీ జీవితంలో తొలగిపోబోతున్నాయి. నీ జీవితంలో శ్రమ దినాలు తొలగిపోబోతున్నాయి. నీ జీవితంలో దుఃఖ దినాలు సమాప్తం కాబోతున్నాయి. నీ జీవితంలో రోగాల పర్వం ముగించబడబోతున్నది. నీ జీవితంలో ఆశీర్వాదపు ఊటలు కలగబోతున్నాయి. ఆశీర్వాదపు ఊటలు కలుగుతున్నాయి నీ జీవితంలో. ఆమేన్ చెప్దాం గట్టిగా. ఊట చెరువులో పుడితే ఊట అనరు. దాన్ని చెరువులో పుడితే ఊట అనరు. కొండల్లో బండల మధ్య ఒక ఊట పుడితే దాన్ని ఊట అంటారు. ఆమేన్. ఎడారిలో ఎక్కడ నీళ్లు దొరకని ప్రదేశంలో ఊట పుడితే దాన్ని ఊట అంటారు. ఇప్పుడు నా దేవుడు ఎడారి లాంటి హృదయాలలో, ఎడారి లాంటి జీవితాల్లో ఈ రాత్రి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. నీ జీవితం ఎడారే కావచ్చు, నీ జీవితం ఒక అరణ్యమే కావచ్చు. ఒకవేళ నీ జీవితం అరణ్యమైతే నేను త్రోవను కలుగు చేస్తా. ఆమేన్. ఒకవేళ నువ్వు ఎడారివైతే అక్కడ నేను ఊటను కలుగు చేస్తా. ఒకవేళ నువ్వు బండనైతే ఆ బండను చీల్చింది నీటి ఊటను పుట్టిస్తా. ఒకవేళ నువ్వు కఠినమైన హృదయాన్ని అయితే దాన్ని మెత్తని హృదయాన్ని చేస్తా. ఒకవేళ నువ్వు రాతి మనుషుని అయితే నీకు మాంసపు గుండెనిస్తా. నువ్వు ఎలాగన్నా అయిపో. ఈరోజు యేసయ్య రక్తం చేత కడగబడి నువ్వు పరిశుద్ధుడిగా వెళ్ళబోతున్నావు. కొట్టు చప్పట్లు గట్టిగా. నువ్వు పరిశుద్ధురాలుగా వెళ్ళబోతున్నావు. ఇప్పుడు అబీమెలెకు అబ్రహాం దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఎంత పని చేసావయ్యా? నాకెవరు చెప్పారు నీ గురించి? ఎవరు చెప్పారు? ఈరోజు నీ గురించి ఎవరు చెప్పబోతున్నారు? నా గురించి ఎవరు చెప్పబోతున్నారు? మన పాస్టర్ గురించి ఎవరు చెప్పబోతున్నారు? దేవుడు చెప్పిన తర్వాత నువ్వు ఒప్పుకోకపోతే ఎంత? నువ్వు ఒప్పుకున్నావా నీకు దీవెన, ఒప్పుకున్నావా నీకు దీవెన. లేకుండా పోతే ఏమండి? లేకుండా పోతే ఫసక్. లేకుండా పోతే ఏంది? ఫసక్. చెప్పండి ఎందుకు లేకుండా పోతే ఫసక్. ఈ రాత్రి నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, అబ్రహాం లేచాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వెంటనే అబీమెలెకు ఇంట్లో ఉన్న ప్రతి గర్భద్వారాలు దేవుడు గతంలో మూసేశాడు. ఎప్పుడైతే అబ్రహాం ఆరో చేతులు దాచి ప్రార్థన చేశాడో అందరి గర్భాలు దేవుడు తెరిచి వాళ్ళందరికీ పిల్లల్ని ఇచ్చాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. వాళ్ళందరికీ పిల్లల్ని ఇచ్చాడు. ఒకరోజు నన్ను మల్లయ్యపాలెం అనే ఒక ఊర్లో తీసుకెళ్ళి పెట్టారు. నన్ను చాలా విచిత్ర ప్రదేశాలు పెడుతుంటారు. నన్ను పెడితే అదొక సపార్ వేసిన ఇల్లు. సపార్ అంటే దాని అర్థం ఏంటి? షెల్టరు, తాటాకులతో గుడిసె, పంచ. మీరు దాని సపార్ అంట. ఆ పంచలో నన్ను పెట్టారు. సరే, పంచలో పెడితే ఇంట్లో ఏవో చిన్న ఇల్లు అది. ఆ ఇంట్లో నన్ను ఉమ్మన్నారు. మంచం వేస్తే కాళ్ళు తిప్పలేకపోతున్నాం, కాళ్ళు తిప్పితే మంచం పడడం లేదు. సరే, సపార్లో ఉంటానని చెప్పాను. ఆ యొక్క వసారలో నన్ను వేశారు. అనారోగ్యం చేశారు. అక్కడ ఉన్నాను. ఉండేటప్పటికి నేను ప్రార్థన చేసుకుని పడుకున్నాను. కొంచెం ఆ రోజు సాయంత్రం మీటింగ్. ఆ రోజు సురేఖ మేడం రక్షించబడే రోజు అది. ప్రార్థన చేస్తుంటే వాళ్ళ ఇంట్లో ఆ యొక్క వసారాలో, లేదా దాన్ని ఏమంటారు ఇంతమంది చెప్పింది,
పంచ. ఆ పంచలో ఇంత పెద్ద సూర్యకత్తి ఒకటి కనపడుతుంది. ఇంత పెద్ద సూర్యకత్తి నాకు కనపడుతుంది. వెంటనే దిగ్గును మెలుకొని చూశాను, తాటాకులు ఇక్కడ కొట్టుకుంటున్నాయి. ఏంట్రా ఇది? మళ్ళీ ప్రార్థన చేసుకుని మళ్ళీ పడుకుంటే మళ్ళీ ఇంత పెద్ద కత్తి ఆ యొక్క సూర్యులో కనపడుతుంది. వెంటనే నేను అక్కడున్నటువంటి యోహాను అనే పాస్టర్, ఈ మినిస్ట్రీలో, జీసస్ గేజ్ మినిస్ట్రీలో నమ్మకమైన వ్యక్తి ఉన్నాడు. ఆయన మల్లేపాలెంలో సేవ చేశాడు. ఆ మందిరాన్ని నేను పరిశుద్ధాత్ముడు కట్టించాం. కిరణ్ గారి ద్వారా కొంతమంది పాస్టర్లు ముందుకు పంపించి ఆయనకంతా స్పాన్సర్ చేసి కట్టించాం. కట్టించిన తర్వాత ఆ యోహాను ఏం చేశాడంటే పిలిచా, అరే యోహాను రా వచ్చాడు. ఏంటయ్య గారు అన్నాడు. ఏం లేదురా, ఈ వస్త్రాల్లో పడుకున్నప్పటి నుంచి నాకు కత్తి కనపడుతుంది, ఇక్కడ ఏమైనా ఉంది అని చెప్పరన్నాడు. అయ్యి బాబోయ్, నీకు ఎంత కత్తి కనపడింది అన్నాడు. ఇంత కత్తి కనపడింది రానన్న. నువ్వు చెప్పింది అక్షరాలు నిజం అన్నాడు. ఏంటనంటే ఈ ఇంట్లో ఉండేపాడు గురవయ్య, ఆ గురవయ్య వాళ్ళ భార్యని కత్తితో పొడి చంపేశాడు, ఆ వసారాలో నీ కత్తి దాచిపెట్టాడు, పోలీసులు వచ్చి ఇక్కడే వాడి కత్తిని తీసుకొని వాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళాడు, వాడు 14 ఏళ్ళు ఇప్పుడు జైల్లో ఉన్నాడు, రేపు సంవత్సరం విడుదలవుతాడని చెప్పాడు. ఆలోచించండి ఏమండి. నాకు తెలుసండి ఈ స్టోరీ అంతా, నాకు ఎంత కనపడింది. ఈరోజు నీ గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? ఏమేమి దాచే వాడి గురించి చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటే నీకు ఆశీర్వాదం, కప్పుకుంటే నీకు నష్టం. కప్పుకుంటే నీకు నష్టం, ఈరోజు ఒప్పుకుంటే నీకు ఆశీర్వాదం. అందుకే తన పొరపాటులను కనుగొనగలిగిన వాడు ఎవడు? ఈరోజు నీ పొరపాటు ఏంటో నువ్వు కనుగొనగలిగితే నీకు ఆశీర్వాదం కలుగుతుంది. నీ పొరపాటు ఏంటో నువ్వు కనుగొనగలిగితే నువ్వు దీవించబడతావు. ఆ దీవించబడ్డానికి కారణం ఏంటంటే నువ్వు మొదట పొరపాటును కనుక్కొని దాన్ని సరిదిద్దుకోవాలి. ఆమె చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పండి. గుడ్. ఇప్పుడు వెంటనే యోహాన్ పాస్టర్ గారు, యోహాన్ పాస్టర్ గారు మరి ఏం జరిగిందనంటే ఏం లేదన్నా, వాడు ఇదే మీరు ఎక్కడైతే తలకాయ పెట్టి చూసినారో అదే సూరులో వాడు ఆ సూరు కత్తి పెట్టున్నాడు. దాన్ని ఎత్తుకొని పోలీసులు పట్టుకెళ్ళారు. నేను అన్నాను, మరి ఎన్నో ఇళ్ళుండగా ఈ ఇంట్లో ఎందుకు నన్ను పెట్టారంటే, ఈ ఊరిలో కోరిక కొరికిందంటే ఈ ఇంట్లో ఆమె దెయ్యమై తిరుగుతుంది, అందరినీ నిద్ర లేపుతుంది రాత్రిపూట, ఇక్కడ నువ్వు పడుకుంటే ఇంకా ఆమె ఉండదన్నారు. హల్లెలూయా. వాళ్ళ సెంటిమెంట్ ఎలా ఉంది చూడు. ఇది ఎప్పుడు జరిగింది? ఇది 2012 సంవత్సరము, 2012 సంవత్సరము మే మాసం 9వ తారీఖున జరిగింది. అప్పుడు నేను అన్నాను, అరే ఆ దెయ్యానికి నాకేం సంబంధం అంటారంటే, లేదు నువ్వు దేవుని సేవకుడివి, నువ్వు ఇంట్లో పడుకుంటే దెయ్యం ఇంక ఇంట్లో ఉండదు. హల్లెలూయా. నేను అనుకున్నాను, నన్ను దైవజనుడని వీళ్ళు గుర్తించారు. సరే ప్రార్థన చేద్దాం అని నిజంగానే ఆ రోజు నేను పరిశుద్ధాత్మని కలిసి ప్రార్థన చేసి, ప్రభువా ఈ ఇంట్లో ఏ దురాత్మ అయితే తిరుగుతుందో ఆ దురాత్మ ఇంకా తిరగకూడదు. ఆమెన్. ఏ ఇళ్లలోకి వెళ్తే మనుషులు రాత్రిపూట డోర్లు తట్టి లేపుతుందంట, అది కాలింగ్ బిల్ అనుకుంటా దెయ్యం పేరు. అది డోర్లు తట్టి లేపుతుంది. కొన్ని దెయ్యాలు లేపుతుంటాయి రాత్రిపూట, అదే తగాదాలకు లేపుతుంటాయి. అదే భర్తకి రాత్రిపూటే గుర్తొస్తాయి, సగం తాగినోడికి ఎప్పుడు గుర్తొస్తాయి చెప్పాలి, ఎప్పుడు గుర్తొస్తాయి? సగం రాత్రిపూటే గుర్తొస్తాయి. అర్థమైందా? ఇక దెయ్యం పోయి వాళ్ళందరూ లేపుతుంటే నేను ప్రార్థన చేస్తాను, ప్రభువా ఈ ఇంట్లో ఉన్న దురాత్మ వెళ్ళిపోవాలి, ఈ ఇంటికి ప్రభువా పడినటువంటి శ్రమంతా తొలగిపోవాలి, ఈ ఇంట్లో ఉన్న బిడ్డలకు రక్షణ కలగాలని ప్రార్థన చేసి వచ్చాను. మీరు సురేఖ మేడని అడగండి, ఏ ప్రదేశంలో అయితే ప్రార్థన చేసి నేను ఆ వసారాలు పడుకున్నానో అదే ప్రదేశంలో యేసుక్రీస్తు నామములో మందిరము కట్టబడింది. రూలాబా షాబా రాబా రికారాబారా. నేను పరిశుద్ధాత్ముడు ఇద్దరం కలిసి ఆ మందిరాన్ని ప్రతిష్ఠ చేసి ఓపెన్ చేశాను. ఈ రాత్రి నీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా బిడ్డ, నువ్వు నీ ప్రవక్తను లేదా నీ యొక్క సేవకురాల్ని, నువ్వు సేవకురాలను గుర్తిస్తే, నీ సేవకుడును గుర్తిస్తే, అతడు ప్రవక్తను గుర్తిస్తే, ప్రవక్తను చేర్చుకుంటే ఆ ప్రవక్త ఫలం నువ్వు పొందుతావు. ఈ రాత్రి నీ జీవితంలో నీ పొరపాటు ఏంటో తెలుసా? నువ్వు దేవుని మందిరానికి రాకుండా పోవడం. ఆదివారం రోజు నీ సొంత పనులను దేవునికి అడ్డుగా పెట్టడం. 2, నువ్వు దేవునికి ఇవ్వవలసిన వాటి ఇవ్వకుండా నీ సొంతానికి ఉపయోగించుకోవడం. దేవునికి ఇవ్వవలసిన వాటి ఇవ్వకుండా సొంతానికి ఉపయోగించుకోవడం. ఏంటి సొంతానికి ఉపయోగించుకోవడం అంటే, ఒకరోజు నేను లారీ కోసం వెయిట్ చేస్తున్నాను. నిన్నటి రోజున జైధ్వని మినిస్ట్రీ అధినేత జాన్ బాబు గారు ఆయన నా దగ్గరకు వచ్చి సాక్ష్యం చెప్పమని చెప్పి ఇచ్చారు. వాళ్ళు మణిబాబు గురించి 2 సాక్ష్యాలు మీటింగ్లో, ఓపెన్ మీటింగ్లో సాక్ష్యం చెప్తున్నాడు. అలా మణిబాబు గురించి మీకు ఒక మాట చెప్పాలన్నాడు. ఏం చెప్తాడని ఎదురు చూస్తున్నాడు. నేను ఇంక వాక్యం చెప్పాలి 2-3 సెకండ్లో. ఇక్కడ కూర్చొని మణిబాబు అన్న మీరు ఇక్కడ కనపడుతున్నాడు, మా ఊరికి వచ్చాడు, లారీ ఎక్కి సేవకు వచ్చాడు అన్నాడు. ఆమెన్. లారీ ఎక్కొచ్చాడు. మణిబాబు గారు దిగుతారు, మణిబాబు దిగుతారు, బస్సులను తెతుకుతున్నాను నేను. ఆయన నాకు ఫోన్ చేసి బిర్యానీ హోటల్ దగ్గర లారీ దిగుతున్నాను, నేను కొంచెం నువ్వు రా అక్కడికి అన్నాడు. నేను వెంటనే బండి ఎత్తుకొని పోయేటప్పటికి అది కూడా సిమెంట్ లారీ. ఆ సిమెంట్ లారీలో వెనకాల ఆయన కూర్చొని ఆ సిమెంట్ లారీ కిందకి దిగి ఆ బైబిల్ బ్యాగు ఇవన్నీ ఇచ్చేటప్పటికి నా కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి.
ఇతడు వెళ్ళిన చోటంటే వేల మంది ప్రజలు వస్తారు, వందల మంది ప్రజలు వస్తారు. కానీ ఇతడు సిమెంట్ లారీలో రావాల్సిన అవసరం ఏముండాది అని అంటే, ఇతడు దేవుని సువార్తను తీసుకొచ్చే సువార్థికుడు. వాడు ఏ పరిస్థితుల్లోని దేవుని కోసం అనుగుణ్యంగా మారిపోతాడు. ఇది చూశాను ఈ పాస్టర్ గారి దగ్గర. నేను ఆ రోజు ఏం జరుగుతుందని వాకింగ్ కోసం వెళ్ళాను. నేను సిమెంట్ లారీలో వచ్చిన ఈ పాస్టర్ గారు ఏం చెప్తాడు, నా పేరు సిమెంట్ లారీ పాస్టర్ అంట. ఆ రోజుల్లో ఆయనే చెప్పాడు, నాకు తెలియదు, కొత్త కొత్త పేర్లు పెడుతుంటారు నాకు కొంతమంది. వెంటనే ఆ రోజు వాక్యం ఏంటనంటే నరపుత్రుడా నువ్వు లేచి చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడతానన్నాడు. ఆ రోజు ఆ వాక్యం అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు నామంలో ఆ పాస్టర్ గారికి 2 కుమార్తెలు, అంటే ఈ జాన్బాబు గారికి 2 చెల్లెళ్ళు. నేను ప్రార్థన చేస్తుంటే ఆ రాత్రి అంతా ఇదే జరిగే కథలంతా ఇయ్యే నా దగ్గర. ఆ రాత్రి నేను ప్రార్థన చేస్తాను. ఎవరింట్లో ఉంటే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను. వాళ్ళతో ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళ ఇంటికి మేలు చేస్తాడు. ఆమేన్. మేలు చేస్తాడు. నేను ఉన్న చోట దేవుడు ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. నేను వెళ్ళిన చోట దేవుడు మేలు చేస్తాడు. నేను వెళ్ళిన చోట దేవుడు అప్పు ఉంచడు. నేను వెళ్ళిన చోట దేవుడు ఎక్కడ కూడా కరువును ఎక్కడ ఉంచడు. కాబట్టి మొత్తం చరిత్ర మొత్తం తిరిగే చూడండి. కారణం ఏంటంటే నాతో ఉన్నవాడు ఈ లోకంలో కంటే గొప్పవాడు, ఆయన పేరు నదుడని యేసుక్రీస్తు ప్రభువు. నేను ఆయన మోసుకొని తిరుగుతున్నా. ఇక వెంటనే నేను ఆ రాత్రి ప్రార్థన చేసుకొని పడుకున్నా. రేకులు చర్చి అది ఇలాగని పడుకొని ఉంటే ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి నిలబడింది. నాతో ఒక వ్యక్తి చెప్తున్నాడు, ఈ అమ్మాయి విషయం నువ్వు ఆలోచించి రేపు ఉదయాన్ని ప్రార్థించు అని అన్నాడు. దిగ్గనలో చూస్తే ఎవరు కనపడలా. చర్చిలో ఇలాగనే ఒక్కడనే పడుకొని ఉన్నా. ఉదయాన్ని అవుతానే పాస్టర్ గారు, ఆయన పేరు అబ్రహాం గారు, ఆయన వచ్చాడు. పాస్టర్ గారు కూర్చోండి, కొద్దిసేపు మీతో మాట్లాడాలని. అప్పుడు జాన్ బాబు సేవకు రాలా, సౌండ్ సిస్టమ్ దగ్గర ఆపరేటర్. ఇప్పుడు జయధ్వని అధినేత ఎవరు అయినా సౌండ్ సిస్టమ్ దగ్గర ఆపరేటర్. ఇక వెంటనే ఆయన వచ్చాడు. 2 కొడుకులు వచ్చారు. అయ్యా మీ ఇంట్లో ఆడపిల్లకాయలు ఉన్నారా అన్న. ఉన్నారంటే ఉన్నారంట. వాళ్ళిద్దరిని పిలవండి అని చెప్పి వాళ్ళిద్దరిని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన వెంటనే నేను గడిచిన రాత్రి ఇద్దరిలలో పెద్దమ్మాయిని చూశాను. ఆమేన్. పెద్దమ్మాయిని చూశాను. పెద్దమ్మాయి విషయం దేవుడు నన్ను ప్రార్థించమన్నాడు అని అన్నా. పాస్టర్ గారు ఏడ్చాడు. అవునయ్యా, నా బిడ్డకి ఎన్నో సంబంధాలు వచ్చాయి, ఏ సంబంధం సెట్ కావట్లేదు. వచ్చిన వాళ్ళిద్దరు లక్షల రూపాయలు కట్నం అడుగుతున్నారు. నాకు కానుక పెట్టి తప్ప నా ఇంటికి ఏ ఆదరణ లేదు. కానుక పెట్టిలో ఎంత కానుక వస్తే అంత కానుక నేను తీసుకొని బతకాలి, ఇక నాకు వేరే మార్గం లేదు అని అన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు తన సేవకుల క్షేమం చూసి ఆనందించే దేవుడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పండి. తన సేవకుల క్షేమం చూసి ఆనందించే దేవుడు. ఇక వెంటనే పాస్టర్ గారు ఏడ్చాడు. పాస్టర్ గారికి నేను చెప్పాను, మీరు ఏం బాధపడద్దండి, సాయంత్రం కలుస్తాను నేను చెప్పి ఆ రోజు సేవకుల సదస్సుకి వెళ్ళిపోయాను. నేను ఎక్కడి నుంచి ఉలవపాడు నుంచి సేవకుల సదస్సుకి వెళ్ళిపోయి సేవకుల సదస్సులో ఆ రోజు వాక్యం చెప్పి సాయంత్రం వచ్చేటప్పుడు నేను ప్రార్థన చేసుకుంటూ వస్తుంటే ప్రభు అని నాకు చెప్పారు, ఒక్కరోజు నాడు మీ మినిస్ట్రీలో వాడిని పిలువనిపించన్నాడు. వాడి పేరు బెన్హర్. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. వాడికి ఎంటుకలే ఉండవు. వాడికి ఫర్ హెడ్ అంటే ఇక్కడి నుంచి పాపం పట్టుకుడు ఎంటుకలు ఉండవు. వాడు ఫోన్ చేసి, అరే ఈరోజు నీకు సంబంధం చెప్తున్నా రా అని అంటే, నేను రానన్నా అన్నాడు. ఏమరా నీకేమైందనంటే, ఎంటుకలు లేని నాకు ఎవరు పెళ్ళనీరు అన్నాడు. నా దేవుడు ఇప్పిస్తాడు, నువ్వు రా అని చెప్పా. నేను రమ్మన్నానంటే రెడీ అయ్యి వచ్చుంటే ఎంత బాగుండేది. ఇవన్నీ కట్ చేయాలి రే, చాలా ప్రాబ్లం వల్ల. ఎందుకంటే వాడు బాధపడతాడు. ఇక వెంటనే దేవునికి స్తోత్రం కలుగును గాక, రమ్మన్నానంటే ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పూనూరు నుంచి వాడు నేరుగా బస్ ఎక్కేసి వచ్చేసాడు. ఆ వచ్చేటప్పుడు ఆముదం పెట్టుకొని వచ్చాడు. ఇదంతా ఆముదం గారిపోయి ఉండదు. తెల్లచొక్కా వేసుకొని ఆ బిర్యానీ హోటల్ దగ్గర దిగాడు. నా టైం బాగుండి నాకు చాలా దేవుడు షార్ట్ మైండ్ ఇచ్చాడు. నేను ఒక దైవ సేవకుడు, ఆయన పేరు అబ్రహాం గారు, ఇంకొక అసిస్టెంట్ ఉన్నాడు. ఆయన దగ్గర చెప్పాను, అయ్యా ఒక పిల్లోడు దిగుతాడు, ఆ పిల్లోడు ఎట్టున్నాడు ఒకసారి ఫోటో తీసి నాకు పెట్టాను. వాడిని చూడంగానే హాస్పిటల్ చూసిన పేషెంట్ లాగా ఉన్నాడు వాడు. అరే వాడిని అక్కడే ఉండమని. ఇప్పుడు వాడు కానీ ఇక్కడ ఈ అమ్మాయిని చూశాడండి, ఈ అమ్మాయి కళ్ళిద్దరి కింద పడిపోతుంది. ఈ అమ్మాయి నిమ్మపండు లాగుంది. హల్లెలూయా. ఈ అమ్మాయి ఎట్టుంది? నిమ్మపండు లాగుంది. వీడేమో ఇంకా ఆ పండుగ పేరు పెట్టలేదు, నేరేడు పండు లాగా ఉన్నాడు. పేర్లు పెట్టాలి. నేరేడు పండు లాగా ఉన్నాడు. నేరేడు పండు కూడా మంచి పండే కదండి. ఇక వెంటనే నేను చెప్పాను, అరే వాడిని అక్కడే ఉండమని చెప్పి నా సూట్ కేసులో మంచి షర్ట్ ఒకటి తీసి ప్రార్థన చేసి ఇది వేయించండి వాడికి అని చెప్తే, వాడిని బిర్యానీ హోటల్ దగ్గర ఎక్కడో దగ్గర లారీలు కడిగే దగ్గర తీసుకెళ్ళి వాడికి స్నానం చేయించి, అర్థమవుతుందా, ఈ చొక్కా వేసి, ఏది నా చొక్కా వేసి వాడి ప్యాంటు తగిలిచ్చి వాడిని తీసుకొని కటింగ్ చేయించుకొని ఈ నూనె అంతా కడిగేసి తీసుకొచ్చారు. తీసుకురాగానే ఆ అమ్మాయి వచ్చి కూర్చునింది. నాకు ఈ అంకుల్ ఈ సంబంధం వద్దని చెప్పింది. ఒకే మాట అంతే, వన్ బోర్డ్, నాకు ఈ సంబంధం వద్దు, ఈ అబ్బాయిని చూస్తే నాకు భయం వేస్తుంది, భయంకరంగా ఉన్నాడు, నాకు వద్దని చెప్పింది. నేను అన్నాను, ఏంటమ్మా ఏమైందనంటే, నాకొద్దు, నేను ఇంత తెల్లగా ఉన్నాను, వాడు ఇంత నల్లగా ఉన్నాడు. అమ్మాయి వెళ్ళిపోయింది బయట, అంటే లోపలికి వెళ్ళిపోయింది. నేను కొద్దిసేపు వెళ్ళి లోపలికి కూర్చొని ఒక మాట చెప్పా, బిడ్డా
నువ్వు ఒకవేళ మంచి ఉద్యోగస్తుని చేసుకుంటే ఇద్దరు బిడ్డలకు మంచి తల్లి కాగలవు. ఆమేన్. ఇద్దరు బిడ్డలకు మంచి తల్లి కాగలవు. కానీ ఈరోజు దేవుని సేవకుడిగా చెప్తున్నా, నువ్వు నా మాటిని ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే దాదాపు ఒక 100 మంది విశ్వాసులకు ఆత్మీయ తల్లి కాగలవు. ఏది కావాలి నీకు? ఏది కావాలి అన్నొక్క మాటకి అమ్మాయి ఆలోచనలో పడింది. వెంటనే పెళ్లి ఒప్పుకున్నది. 3 కండిషన్స్ పెట్టా. అరే, కట్నం తీసుకోకూడదు, ₹1 నువ్వు ఆశించకూడదు. ఎందుకంటే ఈ పెళ్ళికి నేను రావాలన్నా, పెళ్లి చేయాలన్నా నువ్వేం తీసుకోకూడదు. దేవుడు నీకు అన్నీ ఇస్తాడు. ఆమేన్. దేవుడు నీకు అన్నీ ఇస్తాడు. నేను చెప్తాను, అన్నీ ఇస్తాడు దేవుడు. నీకు ఏమేమి లేవు అన్నీ చెప్పంటే, నాకు ఇల్లు లేదు, వాకిల్ లేదు, బైక్ లేదు, అయి లేదు, ఈ లేదు, అన్నీ లేదు, నీకు ఏమి లేవని నాకు తెలుస్తాడు నాయన. నీకు అన్నీ దేవుడు ఇస్తాడు. నేను చెప్తున్నా అని అంటే నువ్వు చెప్పినట్టు వింటానన్నాడు. పెళ్లి సెట్ అయిపోయింది. నేను పరిశుద్ధాత్మడు కలిసి పూనూరులో పెళ్లి చేశాం. హల్లెలూయా. వాడిని సేవకు ప్రతిష్ఠ చేశాం. ఒంగోలులో మిలిటరీ కాలనీలో దేవుడు నాకు దర్శనం చూపించాడు. అక్కడ తీసుకెళ్ళి అక్కడ వాడిని 3 రోజులు మీటింగ్ పెట్టి ఆ ప్రాంతంలో వదిలిపెట్టి సేవ స్టార్ట్ చేయమని చెప్పాను. 3 సార్లు వెళ్ళాను. 2 సార్లు ఆల్నెట్ పేరుకి వెళ్ళాను. ఒకసారి ఓపెన్ మీటింగ్ పెట్టాం. అంతా అయిపోయింది. వాడు స్థిరపరచబడ్డాడు. మొన్న ఫోన్ చేసి చెప్తున్నాడు ఒంగోలులో, అయ్యా ఇదే ప్రాంతానికి మీరు వచ్చి నన్ను సేవకు స్థిరపరిచి వెళ్ళారు. ఆ రోజు నీ మాట విని నేను రాకుండా పోయి ఉంటే నా పరిస్థితి ఏమిండేది. ఏ ఒంగోలులో మిలిటరీ కాలనీలో వాగు వస్తుందిగా, బుడమేరు ఏదో వస్తుంది, ఏమంటుందని నో వీడు అక్కడికి వెళ్ళిపోతున్నాడు. వీడు అడగదు. అది ఆ యొక్క మిలిటరీ కాలనీకి వెళ్ళే దారిలో ఒక చిన్నపాటి వంతెన, పోతురాజు కాలువ, నిజం పోతురాజు కాలువ. ఆ మిలిటరీ కాలంలో పోతురాజు కాలువ ఉంది. ఆ కాలువ గట్టున మందిరం వేశాడు. ఇప్పుడు 2 ఫ్లోర్లు కలిగిన చర్చి కట్టున్నాడు. రూలాబా షాబా రాబా. ఆడు నన్ను పోతాను గట్టిగా వాటేసుకొని ఒక మాట చెప్తున్నాడు. ఏమనో తెలుసా? ఆ రోజు దేవుడు నీతో చెప్పిన మాట వినకపోయి ఉంటే నా పరిస్థితి ఏమై ఉండేది. ఈరోజు దేవుడు నీతో చెప్పిన మాట నువ్వు వినాలి బిడ్డ. నీ సేవకుడు చెప్పిన మాట వినాలి. నీ సేవకురాలు చెప్పిన మాట వినాలి. నీ సంఘంకు క్రమం ఉంది. నువ్వు సంఘంలో క్రమమైన విశ్వాసవి. నువ్వు ఆదివారానికి నీ సమయం చూసుకొని దేవునికి వస్తే దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వడు. దేవుని సమయం అంటే సమయమే. 9:30కి మా కాళాస్తులో చర్చి స్టార్ట్ అవుతుంది. 9:30కి ఒక్కరు రాకపోయినా ప్రార్థన జరుగుతుంది. 9:30కి స్టార్ట్ అవుతుంది, 12 o'clock క్లోజ్ అవుతుంది. నువ్వు ఒక టైం పెట్టుకోవాలి దేవునికి. నీ సంఘం క్రమమైన సంఘం. నీ క్రమమైన సంఘంలో నువ్వు క్రమమైన విశ్వాసం ఉండాలంటే, నువ్వు దీవించబడాలంటే మొదట నీ పొరపాట్లు కనుగొనాలి. ఈరోజు నీ పొరపాట్లు కనుగొనాలి. శ్రమనందున తన జనుల యందు జాలిపడి యెహోవా తన ప్రజలను ఓదార్చునుడు అన్నాడు. రాత్రి దేవుడు ఓదార్చడానికి నిన్ను వచ్చాడు. నిన్ను ఓదార్చాలనుకుంటున్నాడు. నువ్వు దేవుని కొరకు ఇవ్వవలసిన వాటి ఇవ్వకుండా ఆపడమే నీ జీవితంలో అనేక సార్లు ఆలస్యానికి ఆశీర్వాదం ఆటంకాలు. ఈరోజు నువ్వు దేవునికి ఏవి ఇవ్వాలనుకున్నావో అవి దేవునికి ఇచ్చేయాలి. బాకీ ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దశమ భాగం ఇచ్చేవాళ్ళు హల్లెలూయా చెప్పండి. దశమ భాగం ఇచ్చేవాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఇంకా కొంతమంది చేతులు పైకెత్తాలి. దశమ భాగం ఇచ్చేవాళ్ళు హల్లెలూయా చెప్పండి. కరెక్ట్గా దశమ భాగం ఇచ్చేవాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఒక 2-3 గట్టుకొచ్చిన వాయిస్లో అంటే దశమ భాగం ఇవ్వడం వాళ్ళని నేను బైబిల్లో ఒక పేరు చూపిస్తా, వాళ్ళకి ఒక బిరుదు ఇస్తా. చూడండి నా బైబిల్ ఏం చెప్తుందో చూడండి. నా బైబిల్ వాళ్ళ కోసం ఒక ప్రమోషన్ వర్డ్ ఒకటి ఇచ్చింది. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం. ఈ జనులందరూ నా యొద్దనే దొంగిలించుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. దొంగిలించే వాళ్ళని ఏమంటారు చెప్పాలి గట్టిగా? దొంగ అంటారు. శాపగ్రస్తుడు రెండో విషయం. మళ్ళీ దొంగిలించే వాళ్ళు ఏమంటారు బిడ్డ? దొంగని ఏమంటారు? మంచి దొంగ అంటారా? లేకపోతే కిరాణా దొంగ అంటారా? ఏమండి గజి దొంగ అంటారా? ఏమంటారు? దొంగని దొంగే అంటారు. ఇప్పుడు దేవుని ధనాన్ని ఇవ్వకపోతే నీకు దేవుని యొక్క వాక్యంలో పెట్టబడిన పేరు ఏంటంటే, నువ్వు దేవుని సన్నిధిలో ఉన్న ధనాన్ని దొంగిలించినందుకు నీకు పెట్టిన బైబిల్ పెట్టిన పేరు ఏంటంటే దొంగ. దొంగ ఎక్కడ ఉండాలి? జైల్లో ఉండాలా? బయట తిరగాల? నువ్వు కష్టాలలో ఉండాలా? బయట సుఖంలో ఉండాలా? మరి నువ్వు ఇంకా దేవుడిని సుఖంగా ఉంచాలంటే దానికి కారణం ఏంటి? ఈ రాత్రి దేవుడిని గురించి ఆలోచిస్తున్నా. సీరియస్గా చెప్తున్నా. నేను చాలా బాధతో చెప్తున్నా. మా చర్చిలో ఒక ఆమె ఉందండి. ఆమె పేరు ఆశీర్వాదం అమ్మని పేరు పెట్టాను నేను. హల్లెలూయా. ఆశీర్వాదం. ఎందుకంటే ఎగ్జాంపుల్స్ నా దగ్గర చాలా ఉన్నాయి. ఆశీర్వాదం. ఆమె పేరు ఆశీర్వాదం అమ్మ. ఆశీర్వాదం అమ్మ చర్చికి వస్తే ₹1 కూడా దేవునికి కానుకీదు. హల్లెలూయా. ₹1 కూడా కానుకీదు ఆమె.
మొత్తం మింగేస్తుంటుంది. మన మన జల్లలు మింగేస్తాయే, చిన్న చిన్న చేపలు మింగేస్తుంది అంతా. ఒకరోజు నేను ఆమెకి ఉబ్బసం వ్యాధి అయితే ఈ శీతాకాల టైంలో ఆమె కోసం నేను వెళ్ళి ప్రార్థన చేద్దామని వెళ్ళా. పెట్టుకోండి, స్తోత్రం యేసయ్యా అంటున్నది. ఏమ్మా బాగున్నావు కదా, ఇంతకాలం ఏమైందనంటే ఆయాసం ఉబ్బసం ఎక్కువ ఉంది నాయన ప్రార్థన చేయండి. అవా నేను చెప్పా, నీకు ఉబ్బసం ఆయాసం పోవాలంటే నువ్వు దేవునికి ఒక్కసారి నీ దర్శనం భాగం ఇచ్చి చూడు. దేవునికి దర్శనం భాగం ఇచ్చి చూడు, దేవునికి ఇచ్చి చూడు నువ్వు ఏం జరుగుతుందో అని అన్న. ఆమెన్నది, నా కష్టాలు దేవునికి తెలుసయ్యా, నా బాధలు దేవునికి తెలుసయ్యా, నా ఇబ్బందులు దేవునికి తెలుసయ్యా. ముసలోడు పనికి పోడు, వాడు పనికి పోక ఆ వచ్చినటువంటి ఆ పెన్షన్లోనే నేను ఈ మందులు మాత్రం కొనుక్కొని తిరుగుతున్నానయ్యా అని. సంచి నిండుగా అవి అర్థమైందా, మందులు పెట్టుకొని సంచిలో తగిలించుకొని తిరుగుతుంటుంది. అప్పుడు అన్నాను, ఈ మందుల మూట నీ దగ్గర నుంచి వెళ్ళిపోవాలంటే నువ్వు యేసయ్యకి మొదట ప్రథమ స్థానం ఇవ్వు. హల్లెలూయా. ఆ నెల కష్టంగా దశం భాగం ఇచ్చింది, చాలా కష్టపడి దేవునికి దశం భాగం ఇచ్చింది. నేను చెప్పాను, ఇక నుండి వ్యాధి, ఇక నుంచి రోగం, ఇక నుంచి నీ ఇంట్లో నీకు అనారోగ్యం అనేది నీ ఇంట్లో ఉండదు. ఆమేన్. వెళ్ళవాను. ఏమి జరిగిందో అద్భుతం తెలియదు, కానీ అదే నెలలో ఆమెకి సంపూర్ణమైన స్వస్థతను దేవుడిచ్చాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇప్పుడు ఆమె కూల్ డ్రింక్ల మీద కూల్ డ్రింక్లు తాగినా, అర్థమైందా, ఆమె ఆరోగ్యవంతురాలుగా ఉంది. కారణం ఏంటంటే ఆమె చెప్పే సాక్ష్యం ఏంటంటే, నేను దేవునికి నాకు వచ్చిన ఫంక్షన్లో 2,200 రూపాయలు దేవునికి ఇవ్వకపోవడమే నా అనారోగ్యానికి మూల కారణం. ఆ 200 రూపాయలు ఎప్పుడైతే దేవునికి ఇవ్వడం ప్రారంభించిందో నెలకి 1,500 రూపాయలు అయ్యే మందులు ఒక్కటి కూడా కొనకుండా ఆగిపోయింది. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇప్పుడు నీ పొరపాటును కనుగొనగలిగితే స్వస్థత నీకు వస్తుంది. నీ పొరపాటును కనుగొనగలిగితే నీకున్న శ్రమ బాధలు పోతాయి. నీ పొరపాటును కనుగొనగలిగితే నీకున్న ఆత్మీయ దరిద్రత పోతుంది. కనుగొందాం అందరం. తలలు వంచండి. బయట ఆహారం ఆపేసేవా? అందరం మోకరిద్దాం. ఒకసారి అందరం మోకరిద్దాం. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరు మోకరించాలి. ప్రభువా ఈ సమయంలో నేనేమై ఉన్నాను, ఇది కేవలం నీ కృప అయి ఉన్నాను. ఈ సమయంలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. నా సంఘంలో నేను ఒక సాక్షిగా బతకడానికి నాకు సహాయం దయచేయండి. నా సంఘంలో నీ కోసం నేను క్షేమంగా బతకడానికి సహాయం దయచేయండి. నా సంఘంలో ఉన్నటువంటి సేవను నేను అర్థం చేసుకొని నీ కొరకు ఒక సాక్షిగా బతకడానికి నన్ను బలపరచండి. నన్ను వాడుకోండి యేసయ్య, నన్ను వాడుకోండి. ప్రతి ఒక్కరు ప్రార్థన, నన్ను వాడుకోండి యేసయ్య. నేను నా సేవకుని అర్థం చేసుకుంటాను, నేను నా సేవకురాలను అర్థం చేసుకుంటాను యేసయ్య. నా సంఘంలో నేను దశమ భాగం ఇస్తాను. నేను ఆదివారం అయితే నీ మందిరానికి వచ్చి నేను కూర్చుంటాను యేసయ్య. నేను ఆదివారం అయితే అందరికంటే ముందుగా వచ్చి నీ సంఘంలో నేను మోకరిస్తాను. నేను ఒకరు చెప్తే బ్రతికే వ్యక్తిని కాదు యేసయ్య, నువ్వు చెప్తే బ్రతికే వ్యక్తిని. నా సాక్ష్యం ఈరోజు 10 మందికి వినబడాలి. నా సాక్ష్యం అనేకులకు వినబడాలి. నేను ఈరోజు నీ కొరకై ఒక ప్రజ్వలించబడే వ్యక్తిగా ఉండాలి. నువ్వు దేవుని కొరకై ప్రమాణం చేసినప్పుడు ఒప్పుకున్న వాటిని చెల్లించకపోవడమే నీ భక్తి జీవితంలో ఆటంకం. నీ భక్తి జీవితానికి ఆటంకం ఏంటంటే ఒప్పుకున్న దాన్ని చెల్లించకపోవడమే. ఈరోజు నువ్వు దేవుని కోసం సంపూర్తిగా ఉండగలవా? నువ్వు దేవుని కోసం సంపూర్తిగా అప్పగించుకోగలవా? మనస్ఫూర్తిగా నువ్వు దేవుని అడగాలి. ప్రభువా నేను దశమ భాగం ఇస్తానయ్యా. నేను దశమ భాగం ఇవ్వకపోవడమే నా దరిద్రానికి మూలం, నా దరిద్రతకు మూలం. నా ఈ దరిద్రత నుండి ఈ రాత్రి నాకు విడుదల కలగాలంటే నేను నీకు దశమ భాగం ఇస్తాను. నన్ను జ్ఞాపకం చేసుకో యేసయ్యా. నన్ను నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచేసయ్యా. నీ కొరకే నన్ను బలపరిచేసయ్యా. నీ కొరకే నన్ను స్థిరపరచు. యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం లేచి నిలబడదాం.